గౌరవనీయులు ఐలు రాష్ట్ర అధ్యక్షులు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, కార్యదర్శి నర్రా శ్రీనివాస్ గారు నేను టీవీలో చూస్తూ ఉంటా పద్దాక ఈ చర్చలు వచ్చినప్పుడు లీగల్ విషయాలు, సంపత్ శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, ఐలు కార్యవర్గ సభ్యులు, మిత్రులందరికీ కూడా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఈ 2 రోజులు మీకు ఇక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి, మీరు చట్టాలు తెలిసిన వాళ్ళు చట్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పర్యావరణానికి సంబంధించి మీకు తెలిసి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ అటార్నీస్ అని భవిష్యత్ అంతా కూడా పర్యావరణ చట్టాలు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద, తర్వాత సస్టైనబిలిటీ మీద, పేటెంట్స్ మీద, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మీకు ఆర్గ్యుమెంట్స్ రాబోతున్నాయి. ఇక ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స్టేజ్ దాటిపోయి ఇక్కడ అంతా కూడా పేటెంట్ చట్టాల చుట్టూ, ట్రేడ్ ప్రాక్టీసెస్ చుట్టూ, మ్యాజిక్ రెమెడీస్ చుట్టూ, అలాగే ఈ సూపర్ స్టిషన్ చుట్టూ లా తిరిగేటువంటి పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నేను మాట్లాడిపోయే అంశాలు మీరు చట్టపరంగా మీరు లీగల్ అంశాలను మీరు చూడండి. నేను చెప్పేది ఎక్కడెక్కడ వైలేషన్ జరుగుతుంది, సామాజిక నేపథ్యం ఎలా ఉంది, మనం ఎందుకు దీన్ని కాపాడుకోవాలి, దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది మన ఆరోగ్యం మీద కానీ మన జీవన విధానం మీద కానీ. ఇప్పుడే మనకి భట్టాచారి గారు జస్ట్ మనకు చెప్పారు ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఎంత మాట్లాడిన రైట్ ఆఫ్ లైఫ్. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇప్పటికి కూడా ఇంకా ఆ ప్రాజెక్ట్ నిర్వాసితులకి రీహాబిలిటేషన్ జరగలేదు. ఇక పోలవరం సంగతి చెప్పాల్సిన అవసరంలా. కాబట్టి ఒక పక్క ఏమో చట్టం ఏం చెప్తుంది, వెన్ రైట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పీపుల్ కనుక జరిగితే అది పెద్ద వైలేషన్ అని చెప్తుంది చట్టం. కానీ ఇప్పటికి కూడా శ్రీశైలం బాధితులు ఇంకా వాళ్ళ యొక్క ప్యాకేజీలు అందక బాధపడుతూనే ఉన్నారు. ఇంకా కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అట్లా. వాళ్ళు ఇక వదిలేసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది తెలంగాణకు పోయారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు పోయారు, కొంతమంది కావేరీ బేసిన్ కింద వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు, కొట్ట చేత్తో పట్టుకుని కూలీలుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సమాజంలో ఎవరు తప్పిది? మనకి ఏదైనా చైతన్యవంతమైన ఒక న్యూస్ రాగానే చాలా సెన్సేషన్ అవుద్ది, 2వ రోజుకి అది పాతపడిపోద్ది, 3వ రోజుకి మర్చిపోతాం. సమాజంలో ఈ మతిపరిపే రాజకీయ నాయకులకు పెట్టుబడి, పర్యావరణ ఉద్యమాలు కూడా అట్టాగే తయారైపోయినాయి. ఏదైనా ఒకటి రాగానే అమరావతిలో నీళ్ళు వచ్చేస్తాయి, మునిగిపోతాయని అంటగానే ఇక అది అమరావతి మునిగిపోద్ది అని అన్నారు. మునిగిపోవడం సంగతి ఏమీ లేదు. ఇప్పుడు చివరికి అద్భుతమైన పంటలు పడిన ప్రదేశం అయితే అక్కడ పంటలు బాగా పండాలి కదా. మరి మా 2 పిల్లలు అక్కడే ఉన్నారు. అక్కడ పంటలు పండక నానా యాతన పడి వాళ్ళు వేరే చోట్ల కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే నీళ్లు ఎక్కువ వచ్చే ప్రాంతం ఒకటి, అసలు నీళ్లు రాని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అక్కడ, అందరూ తెలుసది. కాబట్టి మనం వాస్తవాలు కాకుండా ప్రచారానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పర్యావరణంలో ఉన్నాయి. అవి మనం చూడాలి. 30 సంవత్సరాల క్రితం నుంచి 40 సంవత్సరాల క్రితం నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు మొట్టమొదటి డిక్లరేషన్ స్టాక్హోమ్ డిక్లరేషన్ అంటారు. ఇది 1973 స్టాక్హోమ్లో పర్యావరణానికి సంబంధించి ఇలా ఉదాసీనంగా ఉంటే మనకు కష్టం, చాలా విధ్వంసం జరుగుతుంది. ఎందుకు ఇలా రావాల్సి వచ్చింది? మీకు చాలా అణువుకు సంబంధించినటువంటి పరీక్షలు మీకు తెలుసు, అణుపాటవ పరీక్షలు అంటారు, న్యూక్లియర్ టెస్ట్. ఇది ఓపెన్గా చేయటం బిగిన్ చేశారు కొన్ని ఐలాండ్స్లో, కొన్ని డెజర్ట్స్లో. దాని ప్రభావం కాలిఫోర్నియా దగ్గర మీకు తెలుసు 1945లో జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద ప్రత్యక్షంగా బాంబులు వేయడానికి జరిగిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. ఆగస్టు 6, ఆగస్టు 9లో దాని ప్రభావాలు ఇప్పటికి కూడా హిబాక్షు అంటారు వాటిని. ఇప్పటికి కూడా చెవితమ్మిలు లేకుండా, కనుబొమ్మలు లేకుండా, ముక్కు లేకుండా, కాళ్ళు చేతులు లేకుండా లద్దె పురుగులు లాంటి పిల్లలు పుడతానే ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే 1945 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? దాదాపుగా 70 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దాని ప్రభావాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జెనెటిక్ ఎఫెక్ట్స్ అంటారు, దీర్ఘకాలికమైన వ్యాధి ప్రభావాలు. ఇది 1945 బాంబు వేయడానికి ముందే ఈ బాంబుల్ని కాలిఫోర్నియాలో సముద్ర ఆల్చిప్పులు అంటారు, దాన్ని పగడపు దీవులు అంటారు. పగడపు దీవుల్లో పరీక్ష చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఫిషర్మెన్ వాళ్ళు ఫైట్ చేశారు మొట్టమొదటిసారిగా. అలాగే రేచల్ కార్సన్ అనే ఆమె పురుగు మందుల మీద ఫైట్ చేసింది, అందరూ తెలుసు. రేచల్ కార్సన్ మీరు పర్యావరణానికి సంబంధించిన పెద్ద ఉద్యమకారిణి, క్యాన్సర్తో చనిపోయిన ఆమె. మీరు పల్లెటూరులో ఎండ్రిన్ అంటారు, తెలిసి ఉంటుంది మీకు, డయాల్డ్రిన్, ఎండ్రిన్ అని చెప్పి వాటి బయో మ్యాగ్నిఫికేషన్ ఎట్లా జరుగుద్ది ఆమె ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది.
వాళ్ళు ఏరియల్ స్ప్రేలు చేసేవారు విమానాలతో. ఎందుకంటే మనకు అక్కడ పెద్ద పెద్ద క్షేత్రాలు కాబట్టి అమెరికాలో మనుషులతో స్ప్రే చేయటం లేదు, విమానాలతో స్ప్రే చేసేవారు. చేసినప్పుడు అక్కడ రాబిన్ కుక్కూస్ అంటారు, అంటే మన కోయిల్ లాంటివి, స్క్విరల్స్ అంటే ఉడతలు కొన్ని లక్షలు పడిపోయి చనిపోయినాయి అనమాట. ఇవన్నీ రికార్డ్ చేసాం, సుప్రీంకోర్టులో వేస్తే అక్కడ కూడా కంపెనీలు మీకు తెలుసు కదా, ఈ ఫ్యూమికేషన్ చేసే కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు ఆమె మీద దాష్టికం చేసి చంపాలని కూడా ప్రయత్నం చేసినాయి. అయితే ఆ కోర్టులో నెగ్గింది. చనిపోయిన తర్వాత రేచల్ కార్సన్ ద సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాసింది, మీరు చదవండి. ద రేచల్ కార్సన్ అనే ఆమె సైలెంట్ స్ప్రింగ్ అంటే అక్కడ తేనెటీగలు ఎలా చనిపోయినాయి. అమెరికాలో చాలా పెద్ద ఉద్యమం వచ్చిందనమాట. ఇది వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలు తెలిసిందంటే పురుగు మందులు అంటే పంటల ఉత్పత్తి పెంచడమే కాదు, దాని సైడ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి, క్యాన్సర్ కారకాలు ఉంటాయి, కార్సినోజెనిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇవి చెప్పట్లేదు, ఇవి స్ప్రే చేస్తే పురుగులు వస్తాయని చెప్తున్నారు కానీ మనుషుల్లో వచ్చే చావు గురించి చెప్పట్లేదు అని మొట్టమొదటి పబ్లిక్ తెలిసింది. అంటే హిడెన్ ఎజెండా, ప్రతి మెడిసిన్లో ఇవి ఉంటాయి. నాట్ ఓన్లీ పురుగు మందులే కాదండి, మనం వాడే షుగరు, డయాబెటిక్, ఈ మెడిసిన్లో కూడా లోపల మీ ఆర్గాన్స్ని దెబ్బ కొడతాయి, ఇవి మెన్షన్ చేయాలి. కండిషనల్ డ్రగ్స్ అంటారు, మీకు తెలుసు. అది రేషన్ అంటే ఒక మందు వాడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్కి ఒక మందు వాడుతున్నారు, ఆ షుగర్ మందు వల్ల మీకు బి కాంప్లెక్స్ డౌన్ అవ్వచ్చు, మీ కిడ్నీ మాల్ ఫంక్షన్ చేయొచ్చు, క్రియాటిన్ లెవెల్స్ పడిపోవచ్చు. దీనికి సప్లిమెంటరీ మందులు ప్రభుత్వ పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో లేకపోతే మీకు ప్రమాదం, దాని మీద వార్నింగ్ అని రాస్తారు. షెడ్యూల్డ్ డ్రగ్స్ అంటారు, మీకు తెలిసి ఉంటుంది. కానీ ఎంతమంది సామాన్యులకి షెడ్యూల్డ్ డ్రగ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, డాక్టర్ చెప్తే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మింగంటే మింగి పారదొస్తారు. నువ్వు 20 ఏళ్ళ నుంచి షుగర్ పేషెంట్ కదా, నీ కిడ్నీ పోయింది అంటాడు. అదేంటి సార్, నేను మందులు జాగ్రత్తగా వాడుతున్నా, నడుస్తున్నా, తింటున్నా, మీరు చెప్పినవి అన్నీ చేస్తున్నా అంటే అన్నీ చేస్తున్నావు, కానీ మందు ఒకటే వాడటం వల్ల దెబ్బతినిపోయింది. కొత్త మందు మారవటానికి మందు రాలా, డాక్టర్ మారవాడు, ఏది మార్జిన్ ఎక్కువ ఉంటే ఆ ముందే వాడుతుంటాడు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవాలు. కాబట్టి ఒక మెడికల్ మాఫియా, ఒక పెస్టిసైడ్ మాఫియా, అంత ఫైనాన్స్ చుట్టూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చట్టం ఏం చేయగలుగుతుంది? చట్టం చేయగలిగితే చట్టం దృష్టికి ఎవరు తేవాలి? మీ బోటాడు, మా బోటాడు, ఒక సామాజిక కార్యకర్త, వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ అంటాం, కుక్కల్లాగా మురిగే బ్యాచ్ ఒకటి కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే కుక్కలని దే ఆర్ వాచ్ డాగ్స్. మనం అరిచే కుక్కల్ని చంపేయమని ఆర్డర్లు వచ్చేసినాయి ఈ మధ్య. అందుకని కుక్కలు అరవటం మానేసినాయి, సమాజంలో వాచ్ డాగ్స్ తగ్గిపోయినాయి. మనకెందుకు అరవటం, పిచ్చి కుక్కై చచ్చిపోవడం కానీ అరవకుండా పెట్టుకు తలుపులు వేసుకుని లోపల అరుచుకుంటున్నారు కొంతమంది, ఏవి చేయలేక రాసుకున్నారు. ఆ పుస్తకాలు ముద్రితం కావట్లేదు, ఇంటర్నెట్లో రాస్తేనేమో ఎవరు చదివేవాడు లేడు. పరిస్థితి దయనీయంగా తయారైంది. మిత్రులారా, ఈ నేపథ్యంలో మీ మీద, ముఖ్యంగా లాలో ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా సామాజిక బాధ్యత ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చేయలేనప్పుడు అందరూ కన్నెత్తి చూసేది చట్టం వైపు చూస్తూ ఉంటారు. చట్టం ఏమన్నా చేస్తేమని. భారతదేశంలో ప్రజలు ఎప్పుడు చేయరు, పాలక పక్షాలు చేయవు, రాజకీయ పక్షాలు అసలు పట్టించుకోవు. ఎందుకు చెప్తున్నానంటే కొల్లేరు విధ్వంసం మీద 40 సంవత్సరాల క్రితం నేను నిరాహార దీక్ష చేశాను. ప్రాణాలు ఒడిగట్టుకుని బయటకు వెళ్ళి వచ్చాం మేము. అయ్యా, అక్కడ మంచినీళ్ళు దొరకట్లా కొల్లేరు చుట్టుపక్కల. అక్కడ ఉన్నటువంటి దళితుల్ని, ఉమెన్ని గల్ఫ్కి తరలిస్తూ ఉన్నారు, ఆడవాళ్ళని పని మనుషులుగా తరలిస్తూ ఉన్నారు. ఆయనకి ఒక భార్యని అక్కడ పంపుతాడు, లోకల్ వైఫ్ని ఇంకో అబ్బాయిని చేసుకుంటాడు. మీకు ఫస్ట్ లోకల్ వైఫ్ అనే కాన్సెప్ట్ అక్కడే వచ్చింది. స్థానిక వైఫ్, పనిచేసే వైఫ్ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి ఆ మనీ ఆర్డర్ పంపుతుంటుంది. కానీ ఆమె చనిపోతే కాఫీని తీసుకోవడానికి కూడా భర్త వెళ్ళాడు. ఆశ్చర్యం అది. అంటే అక్కడ ఏదైనా చేసేసుకోవడం, క్రమేషన్ చేయమనే పరిస్థితి అనమాట. దయనీయమైనటువంటి పరిస్థితులు. మరి మీరు వాళ్ళ చూడండి, కొల్లేరు చుట్టుపక్కల వెళ్తే మీరు మంచినీళ్ళ వ్యాపారం ఎంత భయంకరంగా జరుగుతుందంటే, ఎందుకంటే ఆ నీళ్లు పోర్టబుల్ కాదు, ఎక్కడ కూడా కంటామినేటెడ్. బుడమేరు డ్రైన్ నుంచి వచ్చిన రన్ ఆఫ్ అంతా కూడా, మొత్తం విజయవాడ నుంచి వెళ్ళిన డ్రైన్ అంతా కూడా కొల్లేరులోకి వెళ్తుంది. కొల్లేరు వాటర్ చాలా టాక్సిక్ అయిపోయింది. మన పుస్తకాల్లో ఏం చదువుతాం, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. వెళ్ళి ఎవడన్నా మంచినీళ్ళు తాగండి, వాళ్ళని తాగమనండి, ఆ పాఠం చెప్పిన వాడిని, లేకపోతే ఆ అధికారిని వెళ్ళి తాగమనండి. కొల్లేరులో తాగితే ఏమవుద్దో ఆయనకే తెలుస్తుంది. కొల్లేరులో 38 రకాల చేప జాతులు ఉండేవి. 38 రకాల చేప జాతులు అంటే మీకు చెప్తే అర్థం అవుతలేదో, ఇంగిలాయని, బొచ్చ, రాగండి కాకుండా మీకు వాలగా అని చెప్పేసి, జల్ల, కొమ్ము జల్ల, ఇలాంటి చేపలన్నీ కూడా న్యాచురల్ వెరైటీ ఆఫ్ ఫిష్ 38 రకాలు ఐడెంటిఫైడ్. ఎప్పుడో నేను గత సంగతి మాట్లాడుతున్నా, 1980లో సంగతి చెప్తున్నాను. ఇవాళ 3 జాతులు ఉన్నాయి. ఉంటే బొమ్మిడాయిలు, అక్కడక్కడ
లేదా మీకు ఈ కొరమేను బతుకుద్ది కొంత, వాళ్ళగా అసలు లేదు, జల లేదు, మొత్తం అన్ని రకాలు పోయినాయి. ఇక బొచ్చులు ఈ రాగండ్లు ఏంటంటే వీళ్ళే పిల్లని వదిలి వాటిని ఉపయోగించుకుంటా ఉన్నారు అంతే. ఏది మన పెంచి మన వదిలిన చేపలు మనం పట్టుకోవటమే, బ్రీడింగ్ అనేది లేదు. నత్త విలాపం ఒక ఆయన రాశాడు, అక్కడ నత్తల్ని కొట్టి కాల్షియం సప్లిమెంట్గా పై గుల్లలన్నింటినీ కూడా కోతకేస్తారు. మీరు అనుకుంటారు నత్తలు కొడితే మనకేంటి నష్టం, నత్తల మీద కూడా ఫైట్ చేస్తాడు ఈయన అనుకుంటారు మీరు. నత్తలు లేకపోతే భూసారం నిలబడదు, గుర్తుపెట్టుకోండి. నత్తలు ఏం చేస్తాయంటే ఒక మ్యూకస్ని రిలీజ్ చేస్తాయి, జిగురుగా ఉంటుంది. ఆ నత్త ఈ వ్యాపారానికి బలైపోయింది. ఇప్పుడు అక్కడ నత్తలు అనేవి లేవు, కొల్లేరులో నత్తలు లేవు. కాబట్టి సాయిల్ యొక్క రీజనరేషన్ కెపాసిటీ పోయింది. అందుకని ప్రపంచవ్యాప్తంగా స్టాక్ హోమ్ తర్వాత ఇలా నేను లోకల్ కేసులు చెప్తున్నా మీకు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయదారులు కానీ, ఆఫ్రికాలో ఉన్న మైనింగ్ కానీ, అలాగే జర్మనీ చుట్టుపక్కల జరిగినటువంటి ఈ యాపిల్ కల్టివేషన్, మీ ద్రాక్ష కానీ తీసేటప్పుడు వాటిని సంరక్షించడం కోసం వాళ్ళు జల్లే మందులు వల్ల టాప్ రెసిడ్యూస్ అంటారు, ఆ పీలింగ్ పైన, ఆ తోళ్ళు పైన ఉండేటువంటి కెమికల్స్ క్యార్సినోజెనిక్ అయిపోయి క్యాన్సర్ అయిపోయి విపరీతంగా రెడ్ మీట్ కన్జంప్షన్ కూడా పెరిగిపోయి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని, లివర్ క్యాన్సర్ అని, అన్ని రకాల క్యాన్సర్లు ఆ మొత్తం యూరోపియన్ రాష్ట్రాలన్నింటిలో కదిలిపోయింది. కారణాలని ఐసోలేట్ చేస్తూ వాళ్ళు అప్పుడు ఒక పరిశోధన చేశారు. దాని మీద ఆ పరిశోధనలో తెలియదు ఏంటంటే, ఒక పశువు గడ్డి మోపు మేర్చింది అనుకోండి, మీకు అర్థం అవ్వాలని చెప్తాను. మనం పురుగు మందు వెళ్ళినప్పుడు ఆ మేసినటువంటి గడ్డి మోపు అది నవిలిన తర్వాత పాలల్లో కలుస్తుంది. సో అది మనం పాలు తాగినప్పుడు మ్యాగ్నిఫికేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. పాలని తోడుపెట్టి మజ్జిగ చేసి వెన్న తీసామనుకోండి, వెన్నలో ఉండే పెస్టిసైడ్ కంటెంట్ బాగా సివియర్గా ఉంటుంది. అంటే దీన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఒక పెద్ద మోపుని గేదె మేస్తే ఆ పెద్ద మోపులో ఉన్నటువంటి ఎండ్రిని మొత్తం కూడా గేదెలోకి వెళ్ళి పాలల్లోకి రెసిడ్యూగా దిగి పాలల్లోంచి వెన్నలోకి వచ్చి అది తినే హ్యూమన్ బీయింగ్స్కి అది చేరిపోతూ ఉంది. ఇది ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే, మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్, తెనాలి, బాపట్ల, చీరాల ఈ ప్రాంతంలో తల్లిపాలని ఎక్స్ట్రాక్ట్ చేసి తల్లిపాల రెసిడ్యూస్లో మోనోక్రోటోఫాస్ పత్తికి వాడేటువంటి ఒక మందది, ఇది రెసిడ్యూస్ అన్నట్టు కనుక్కున్నారు తల్లిపాలలో. సో తల్లిపాలలో రెసిడ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇది పబ్లిష్ అయిన తర్వాత మనకు జరిగిన దుర్మార్గం చూడండి ఎట్లా ఉంటాయి వ్యాపారాలు. ఇండియన్ మిర్చిని దిగుమతి చేసుకోవద్దు, సింగపూరు, మలేషియా, థాయిలాండ్, ఏషియన్ కంట్రీస్లో మన మిర్చి బాగా వాడతారు, ఇంక్లూడింగ్ శ్రీలంక. కాబట్టి మిర్చి ఎగుమతి ఆగిపోయింది. మిర్చి ఎగుమతి ఆగిపోవడానికి కారణం ఏంటి, ఇండియన్ మిర్చిలో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. ఏం చేయాలి అప్పుడు, రైతుల నుంచి విపరీతమైన అప్రోర్ వచ్చేసింది. ప్రభుత్వం బయటకు వస్తే కనుక గొడవ అయిపోద్ది. అందుకని మళ్ళా లాబింగ్ చేసి ఆఫ్రికాకి ఎగుమతి చేశారు ఆ టైంలో 10 సంవత్సరాల పాటు. తర్వాత మళ్ళా వేరే కంట్రీస్ నుంచి కొనుక్కోవడం బిగిన్ చేసిన తర్వాత అప్పుడు మన పురుగు మందుల మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి రైతులు ఈ ఫలానా మందులు వాడొద్దు, ఇలా చేస్తే మీకు మిర్చి అమ్మాలంటే మీరు 15 రోజుల ముందు నుంచి ఏం కొట్టబాకండి, దీన్ని ఇలా చేయండి అని చెప్పి క్యూరిఫికేషన్ మెథడ్స్ అని చెప్పడం మొదలెట్టారు. సో దీని ఎఫెక్ట్ ఏమైపోయిందంటే, మేనేజ్మెంట్లో మీరు చూడండి, చైనా యొక్క అనుభవం మనకి ఇక్కడ ఉపయోగపడుద్ది. చైనాలో ఎట్టగా ఏం చేశారంటే, నమ్మకాలు, ఉత్పత్తి పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మన పాపులేషన్ 800 కోట్లకి వెళ్తుంది. ఒక ఆయన సర్వే రాశాడు, 1.6 టైమ్స్ ఆఫ్ ఎర్త్ కావాలండి ఇప్పుడు. అంటే భూమి ఇంకో 60% పెరిగితే కానీ సరిపోయే జనాభాకి ఆల్రెడీ వచ్చేసాం మనం. భూమి పెరగదు కానీ జనాభా 800 కోట్లకు వచ్చేసింది. అంటే 60% ఎక్కువ భూమి కావాల్సినంత జనాభా ఇప్పుడే ఉన్నారు. వీళ్ళందరికీ ఆహారం ఎట్ట, ఇందా చెప్పారు షెల్టర్ కావాలి, రైట్ ఆఫ్ లైఫ్, రైట్ ఆఫ్ వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది, భూమి సరిపోట్లా, జనాభా పెరిగిపోతా ఉన్నారు, విస్ఫోటం జరుగుతుంది. అందుకని ఒక ఆయన చెప్పాడు, ద ప్రాబ్లమ్ విత్ ఎన్విరాన్మెంట్ ఈజ్ పాపులేషన్, పొల్యూషన్, 3 P's అన్నారు. పావర్టీ, పొల్యూషన్ అండ్ పాపులేషన్. జనాభా, పేదరికం, ఈ కాలుష్యం, ఈ 3 P's పట్టి పీడిస్తున్నాయి జనాల్ని. కాబట్టి ద సొల్యూషన్ ఫర్ పొల్యూషన్ లైస్ ఇన్ ఇట్స్ డైల్యూషన్ అన్నాడు. ఈ పొల్యూషన్ని తగ్గించాలంటే డైల్యూట్ చేయాలి, తగ్గించాలి. మరి పాపులేషన్ ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ ద్వారా తగ్గించాలి. మరి ప్రకృతి నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి,
సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేయాలి, సుస్థిరమైన విధానాలను అవలంబించాలి. సో స్టాక్హోమ్ తర్వాత సిరీస్ ఆఫ్ చర్చలు కోపెన్హాగన్ దగ్గర నుంచి, తర్వాత స్వీడన్లో మళ్ళీ ఒక కాన్ఫరెన్స్ జరిగింది, ధరిత్రి సదస్సు అని చెప్పి రియోలో జరిగింది, ఆ తర్వాత జపాన్లో క్యోటో ప్రోటోకాల్ జరిగింది. ఈ ప్రోటోకాల్స్ అన్నీ చెప్పినవి ఏంటంటే మన విధ్వంసకర విధానాలు కొన్ని ఉన్నాయి, అవి మనం మార్చుకోవాలి, సస్టైనబుల్ డైరెక్షన్ టెక్నాలజీని మార్చాలి, మన యొక్క విధానాలు మార్చాలి అని చెప్పారు. బాగానే ఉంది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంకి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ నమ్మకాలు వేరే ఉంటాయి. సైన్స్ అందరికి కావాలి, కానీ ఎవడి నమ్మకం వాడిది. డాక్టరు దేవుడు దండం పెట్టి ఆపరేషన్ చేస్తాడు, ఆపరేషన్ చేసేటప్పుడు లేజర్ను వాడతాడు, కానీ ఆయన మా టేబుల్ మీద ఏదో నేను పలానా దేవుడి దయ వల్ల ఆపరేషన్ అయింది అంటాడు. వాడేది లేజర్, వేసేది మందులు, చేసేది ఆయన. ఏం చేస్తాం మనం చెప్పండి? ప్రతి హాస్పిటల్ ముందు ఒక గుడి ఉంటుంది. నమ్మకం లేనివాడు కూడా నిజమేనేమో ఈ దేవుడి దేవులు అయిందేమో, లేనివాడు కూడా నాస్తికులు కూడా ఆస్తికులుగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మీ ఇంటి ముందు ఇది ఏలాడ కడితే మీకు ఆ దృష్టి పడదు, అది ఏలాడ కడితే విచ్చలవిడిగా టీవీలో ప్రకటనలు వస్తాయి. ఈ ప్రకటనతో మాకు సంబంధం లేదని టీవీ వాడు వేసేస్తాడు, అయిపోయింది, ఆడి పని అయిపోయింది. మరి ఎవడు సంబంధం ఉంది? ఈ ప్రకటన ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇన్ని వేలు ఎవరు కట్టించుకుంటున్నారు? మరి చట్టం ఏం చెప్తుంది? మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, మహిమల ద్వారా ఏది కూడా నయం చేయబడదు, ఇది చట్టం చెప్పేది. మరి నేను అన్నీ పోతాయని ఎట్ట చెప్తాడు ఆయన? మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి పోతాయని. క్యాన్సర్ నయం అవుతుందని ముందెట్ట చెప్తాడు? ఇది తాగండి, ఇది వేసుకోండి, క్యాన్సర్ నయం అయిపోతుంది. ఒక ప్రముఖ సన్యాసి మందులు అమ్మేస్తున్నాడు. మీకు గుర్తుపెట్టుకోండి, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద చట్టంకి వెళ్తారు. నా కంపెనీ పేరేంటి? మేము ఎందుకంటే ఒక కంపెనీ మీద, ఒక శీతల పానీయాల కంపెనీ మేము వాడొద్దంటే మా పేర్లు కోర్టు చేసామని కోర్టులో వేశారు, దొంగ తీరిపోయేట్టు మేము జన విజ్ఞాన వేదికలు. అందుకని ఇప్పుడు మనం దుర్మార్గుడి పేరు కూడా చెప్పకూడదు, వాడిని పెట్టుకుని సబ్జెక్టుగా పెట్టుకుని ఒకనొక కంపెనీ అనుకుని కథలు మన చిన్నప్పుడు చెప్పుకున్నాం. అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ, అనగనగా ఒక శీతల కంపెనీ, ఆ కంపెనీని మెక్సికోలో లెట్రిన్లు కడగడానికి వాడేవారు, కానీ భారతదేశంలో తీసుకొచ్చి శీతల పానీయాలుగా తాగిస్తున్నారు. ఏమవుతుంది? ఆ శీతల పానీయంలో మీ పన్ను వేయండి కరిగిపోద్ది, బ్లేడ్ వేయండి కరిగిపోద్ది. బ్లేడ్లు పన్నులు కరిగిపోయేదాన్ని మన శరీరం లోపలికి పోసి డాక్టర్ గారు నాకు గ్యాస్ వచ్చిందంటే మీకు అన్నీ వస్తాయి. ఎందుకని? పేగు లోపల ఉన్న పెప్టిన్ అనే లేయర్ కరిగిపోద్ది. పెప్టిన్ లేయర్ ఎప్పుడైతే దెబ్బతిందో గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి అన్ని రకాల అల్సర్లు వస్తాయి. డ్యూ పాయింట్ అనే కంపెనీ అమెరికాలో తీసేస్తే మనం ఇక్కడ నాన్ స్టిక్ కుక్వేర్ అమ్ముకున్నాం. మనకు ఎవరికైనా తెలుసా? ప్రెస్టేజ్ దగ్గర నుంచి మీరు ఫేమస్ కంపెనీలు ఏ పేరైనా చెప్పండి, నేను ఎందుకు డైరెక్ట్గా పేరు చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు వాడేది డ్యూ పాయింట్ కంపెనీ నుంచి తెచ్చి ప్లాస్టిక్ నాన్ స్టిక్ కుక్వేర్ అంటారు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, అందరూ నాకు తెలుసు, కిచెన్తో సంబంధం ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది. అంటే ఏమండి నేను ఈ మధ్య నూనె ఎక్కువ వాడట్లేదండి, చాలా సింపుల్ దీంతో చేస్తున్నాను, 2 చుక్కలు వేస్తాను, నాన్ స్టిక్ మా ఆయనకి వాడుతున్నాను. మరి ఆయనకి గుండెపోటు వచ్చింది, ఎట్ట వచ్చిందో నాకు తెలియట్లేదండి. నేను ఆ తినే నాన్ స్టిక్కే కారణం. అమెరికాలో మీరు చూడండి, ఈ ఏవైతే గ్యాస్ స్టవ్లు ఉంటాయో వాటి మీద టెంపరేచర్ ఉంటుంది. మీకు ఎంత కావాలి? 150 కావాలా, 130 కావాలా, మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మన ఇండియాలో గ్యాస్ స్టవ్ వెలిగిస్తే సిమ్ పెట్టుకోవడం, మ్యాక్సిమం పెట్టుకోవడం తప్పితే ఇక మధ్యలో ఏముండదు, టెంపరేచర్ ఉండదు. ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కొన్ని ఇండక్షన్ స్టవ్లో ఇచ్చిన తర్వాత. ఎందుకు చెప్తున్నా నేను? ఆ నాన్ స్టిక్ మీద ఒక కండిషన్ రాసి ఉంటుంది, ఇట్ ఈజ్ ప్రిఫరబుల్లీ యూజ్ బిలో 180 degrees అని ఉంటుంది. 180 తర్వాత 270 వరకు వెళ్తే కనుక ఆ నాన్ స్టిక్ లేయర్ కరిగిపోయి మీకు తినే దోశతో పాటు కలిసిపోద్ది. అది టెఫ్లాన్. టెఫ్లాన్ అంటే ఒక ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ రెసిడ్యూ ఎప్పుడైతే కడుపులోకి వెళ్ళొద్దో అది కరగని పదార్థం. కరగని పదార్థాలు నువ్వు తిని ఏమవుతాయి? అది కరగదు, పేగు కట్ట పట్టుకుని ఉంటుంది. ఎక్కడైతే అది చేరద్దో మీకు తెలుసు కదా, ఆగిన నీళ్ళలో పాసి పడుతుంది. పేరుకి ఎప్పుడైతే అది పట్టేస్తుందో అక్కడ మన ఇంజన్లో సైలెన్సర్ పట్టేసినట్టు అనమాట. మీకు అర్థం అవ్వాలంటే మనం పెట్రోల్ పోస్తాం, మండిస్తే పొగ బయటకు వస్తుంది. వీటిని మన ప్రాసెస్లో ఏమంటారంటే యాంటాక్సిడెంట్స్, ఆక్సిడేషన్ ద్వారా లోపల ఉన్న పదార్థం మండితే శక్తి వస్తుంది. మనం తిన్న ఆహారం కూడా అంతే. డీటాక్సిఫికేషన్ ఏం చేయాలి? మనం తినే వాటిల్లో ఆక్సిడేషన్ జరిగే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ చెత్తను బయటికి నడిపేస్తుంటాయి. నువ్వు ప్లాస్టిక్ లాంటివి తిన్నావు, మైక్రో ప్లాస్టిక్స్ తిన్నావు, ఈ వాటర్ బాటిల్స్లో మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయి, మనం అయ్యే తీసేస్తున్నాం, కాంట్ బట్ ఏం చేస్తాం మరి? సో ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాయంటే అవి ఈ యాంటాక్సిడెంట్స్ని అలౌ చేయకుండా కార్సినోజెనిక్స్ అంటే లోపల
కర్బన పదార్థాలు పేరుకుపోతుంటాయి, వేస్ట్ అంతా. ఎప్పుడైతే అలా పేరుకుపోద్దో, ఎవరికైతే రెసిస్టెన్స్ బాగా డౌన్ అవుద్దో ఏదో ఒక రోగం వల్ల కానీ దేనివల్ల, అప్పుడు లోపల నుంచి ఏదో ఒక రోగం బయటకు వస్తూ ఉంది ఇంటెస్టైన్ రిలేటెడ్గా. ఇవన్నీ రావడానికి కారణం ఇప్పుడు మనకి తెలుసు, మీకు వాటర్ కంపెనీస్ మీద కూడా వచ్చినాయి. మినరల్ వాటర్లో ఉన్న మినరల్ ఎంత, దాంట్లో ఎన్ని సూక్ష్మ ప్లాస్టిక్స్ ఉన్నాయని కంపెనీ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ చేస్తే ఎంత ఉద్యమం అయిందో మీ అందరూ తెలుసు. అలాగే పేపర్ గ్లాసులు వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అవగాహన ఒకసారి చూడండి మీరు. చాలా రకాలైన దాష్టికాలు జరిగిన తర్వాత అసలు ఇప్పుడు ఆ ఉద్యమం తర్వాత ఇంతవరకు పర్యావరణ ఉద్యమం రాలేదు చూడండి మీరు ఏ వస్తువుల మీద. కారణం ఏంటంటే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చాలా చోట్ల అసలు కేసులే ఫైల్ అవ్వకుండా ముందే లాబింగ్ చేసేస్తున్నారు. ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే కన్జ్యూమర్ కోర్టులో కానీ ఏదన్నా పిలిచేసి మాట్లాడి అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ జరిగిపోతుంది. నీకు ఎందుకురా, నీకు అనవసరంగా, నీకు 10,000 ఇస్తాం, కేసు ఉపచార చేసుకో అంటే అందరూ అవుతున్నారని కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని భయపెట్టు లోపరుచుకును ఈ ఉద్యమాల్లో రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. పబ్లిక్ హీరింగ్ అట్టగే తయారైపోయింది. కాబట్టి మనకు తర్వాత క్యోటో ప్రోటోకాల్ తర్వాత ఏమొచ్చిందంటే బలమైన చట్టాలను తీసుకురావాలి. చట్టాలు తీసుకురావాలంటే కంట్రీస్ మీద ఒక మనం ఇంపోజ్ చేయాలి. ఏమని? ఎన్విరాన్మెంటల్ లాస్ని మాడిఫై చేయమని. అందుకని మీకు తెలుసు మన దేశంలో 1986 తర్వాత ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అనేవి చాలా బలోపేతమైనవి. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, వాటర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ, అన్ని యాక్ట్లు కూడా చాలా మాడిఫై అయినాయి. అలా దానిలో భాగంగా వచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, అనేక రకాలైనటువంటి చట్టాలు వచ్చినాయి. చట్టాల వరకు చాలా 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 బాగా భారతదేశంలో కూడా వచ్చినాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ వచ్చింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ కమిటీస్ ఉన్నారన్నారు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ లోపం జరిగిందంటే పర్యావరణ విద్య కూడా పెట్టాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్లో ఒక ఎగ్జామ్ పెడతారు, మీకు తెలుసలేదు, అన్నిటికన్నా ముందు అదో పెద్ద తంతు. ఇవాళ దినం పెట్టినట్టు మనం తద్దినాలు అయిపోయినాడు చూడొచ్చాడు అని చెప్పి ఏదో ఇవాళ మా తాత తద్దినం అన్నట్టుగా ఆ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ తద్దినం పెడతారు. ఆ రోజు ఏదో 2 క్వశ్చన్లు ఎత్తారు, చూసి రాయిపించేస్తారు, అయిపోయింది, వాడు పాస్ అవుతాడు. కంపల్సరీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో అవగాహన లేని పర్యావరణ విద్య. ఇది ఎంత దారుణమో చూడండి. అసలు పర్యావరణం అంటే ఒక జోక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు హై స్కూల్లో, డిగ్రీ కాలేజీలో పర్యావరణం అంటే అదే పిచ్ సబ్జెక్టు, అది కంపల్సరీ పాస్ అయితేనే డిగ్రీ ఇస్తారు, ఏదో రాసి పారే అన్నట్టుగా తయారైంది. కాబట్టి మనం ఎవరు సీరియస్నెస్ నుంచి ఎవరు దేనివైపు వెళ్తున్నాము ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. దీంట్లో నేను చెప్తాను, బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు, ఈత చెట్టు కళ్ళు వస్తుందంట. ఈత చెట్టు కళ్ళు వస్తాను కాబట్టి పూజలు చేయటం ప్రారంభిస్తారు. వెంటనే నాకు నారా శ్రీనివాస్ గారు అని నిజామాబాద్లో ఉంటాడు. కానీ ఈత చెట్టుకు కళ్ళు గారుతుందంటే ఏ చెట్టుకైనా కళ్ళు గారదు సార్. కొన్నిటికేమో గమ్ అంటారు, కొన్నిటికి కళ్ళు అంటాం. కొబ్బరి చెట్టుకి కళ్ళు వస్తుంది, ఈత చెట్టుకి కళ్ళు వస్తుంది, తాడి చెట్టుకి కళ్ళు వస్తుంది, అలాగే వేప చెట్టుకు కూడా కళ్ళు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫైలం అని ఉంటుంది. మన నరాలు తెగితే ఎట్లయితే రక్తం వస్తుందో, మొక్కలకి కొన్ని చోట్ల ఘాటు పెడితే అది క్రాక్ అయినప్పుడు దానిలోంచి జ్యూసెస్ అంటే ఆ ప్లాంట్కి వెళ్ళాల్సిన జ్యూస్ అన్ని బయటకు వస్తాయి. అది వైట్ నొరగలాగా ఉంటుంది అనమాట. ఆ నొరగనే మనం ఏమంటామంటే ఇది కళ్ళుగా అంటాం. ఈత చెట్టు కళ్ళుగా అంటే బ్రహ్మంగారు చెప్పారు కలియుగంలో అది జరుగుద్ది, ఇది జరుగుద్దని. అంటే మన నమ్మకాలు ఎట్లా తయారైపోయినాయి అంటే, అలాగే మొన్న ఈ మధ్య చదివి చాలాసార్లు చెప్పాం, జెనెటికల్గా కూడా సైన్స్ ఏం చెప్తుంది, మనం ఏం మాట్లాడుతున్నాం చూద్దాం జాగ్రత్తగా. మీరు ఆలోచించాలి ఇవన్నీ కూడా. సైన్స్ ఏం చెప్తుందంటే మగాడు పుట్టాలంటే XY అనే క్రోమోజోములు ఉండాలి. మీ అందరూ తెలుసు, బయాలజీలో చెప్తుంటారు. అంటే మగ అనే దాంట్లో నేను ఇవ్వగలిగిన క్రోమోజోమ్ X కానీ Y కానీ, ఆడ అంటే ఆమె ఇవ్వగలిగింది XX క్రోమోజోమే. సో ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంది. పల్లెటూరులో కూడా ఇప్పుడు ఈ మధ్య కూడా చూస్తున్నాం, మొన్న ఆ 3వ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని అత్తింటి వారు అమ్మాయిని ఇంటికి పంపించారు. సరే అయిపోయింది, పోలీసులు కూడా ఏం మాట్లాడరు. వాస్తవం ఏం జరిగింది మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరు ఇవ్వగలుగుతారు? ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయితే నిలదీసింది ఒకసారి, ఈ మధ్య జరిగింది. ఏరా ఎవడి వల్ల ఆడ మగ పుడతారా అని మొగుడు నిలదీసింది. ఎందుకు నిలదీసింది? నువ్వు గనక X ఇస్తే నేను X ఇస్తా కాబట్టి ఆడపిల్ల పుడుతుంది, నువ్వు Y ఇస్తే నేను Xే ఇస్తా కాబట్టి మగపిల్లడు పుట్టాడు. సో మగ ఆడ డిసైడ్ చేసేది ఎవరు? ఆడ కాదు. ఎవరైనా డిసైడ్ చేసేది మగ. అంటే ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో అతని వాడు. కాబట్టి ఎవరిని వదిలేయాలి? ఇప్పుడు చట్ట ప్రకారం ఆ అమ్మాయి అనాలి, నువ్వు నాకు Y ఇవ్వలేకపోతున్నావు కాబట్టి
నాకు కొడుకు కావాలరా, నా కొడుకు నువ్వు ఇవ్వలేకపోయావు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నా అనాలి. ఇది సైన్స్. కానీ సమాజంలో ఏం జరుగుతుంది? మీరు ఎంత అవేర్నెస్ తీసుకురండి, ఆడదానే కంద కాబట్టి వదిలేస్తాం మనం. ఇది మన పరిస్థితి. చదువుకుంటారు అందరూ బ్రహ్మాండంగా, 10th చదువుతారు, స్త్రీ క్రోమోజోములు అని చెప్తారు. కానీ మనం ప్రాక్టీస్కి వచ్చేసరికి వివక్ష అంటామే. ఇది సైన్స్లో కూడా యాస్టీజ్గా జరుగుతుంది. చాలా భయంకరమైన ఉంటాయి. తర్వాత కలర్, నేను ఈ మధ్య బాగా చెప్పా, మా అబ్బాయి తెల్లగా ఉంటాడండి, తెల్లటి అమ్మాయి కావాలండి, బ్రహ్మాండమైనది కావాలి. 2-6 అడుగులు ఉంటాడు, కొడుకు 4 అడుగులు ఎట్ట పడతాడు? వీళ్ళకి తెలిసామంది ఏంటంటే, ఒక జీన్లో 7 తరాలని ఎలెక్స్ హేలీ ఉంటాడు రాశాడు. వాళ్ళ తాత గురించి తెలుసుకుంటూ రాశాడు. అది బానిసత్వం మీద అనుకునేది వేరే విషయం. ఏదైనా సరే మనకి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడండి పల్లెటూరులో సామెత ఉంటుంటాయి. అది తెలిసన్నారో తెలియకన్నారో కానీ అది వాస్తవం. ఎందుకంటే ఒక జీను 7 జనరేషన్స్లో ఎప్పుడైనా తన ప్రవర్తన ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏంటి ఆ ప్రవర్తన? నా పిసినుగొట్టు మనస్తత్వం కానీ, నా నల్ల రంగు కానీ, నా తెల్ల రంగు కానీ, నా వక్ర బుద్ధి కానీ, నా ఇంకొక రకమైన ఏది తప్పుడు తిరుగుడు అలవాటు కానీ, లంచ బుద్ధి కానీ, మంచి బుద్ధి కానీ, ఏదైనా ఏదో ఒక తరంలో బయటపడదు. ఎప్పుడు? 7 తరాల్లో. సో వీళ్ళందరూ ఇద్దరు, మా అమ్మాయి తెలుపు, మా అమ్మాయి తెలుపు, మా అల్లుడు తెలుపు. ఏంతోనండి కర్రేడు బుడ్డి చచ్చాడంటే, ఆ తాతల్లోని ఈ తాతల్లో 7 తరాల తాతల్లో ఎవడో ఒక నల్ల తాత ఉన్నాడు. ఆడి రంగు ఇక్కడ ఎక్స్ప్రెస్ అయింది. నువ్వేం చేయగలవు దానికి? అందుకని ఫిజికల్ అపియరెన్సెస్కి ప్రామినెన్స్ ఇచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవర్ స్కీమ్, మనలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి రైలు లాంటి పోటాడు పట్టే మీకు చూసారో లేదు, ఈ మధ్య శరీరం రంగు మారద్దని అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు. గ్లో అనేది ఇప్పుడు మీకు ఆ ఊరినే మెరుపు మాత్రమే. ఎందుకు తీసేశారు? శరీరం రంగు అనేది పెంచటం తగ్గించటం అనేది మందులతో సాధ్యం కాదు. ఇది వాస్తవం. మీకు తెలుసు అడ్వర్టైజ్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీద కేసు వేసిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు ఫెయిర్ ఎవర్ ఫెయిర్నెస్ స్కీము, అక్క 6 వారాలు భలే మారిపోయావే, తలతొల్లాడే తెలుపు, ఇవన్నీ పోయినాయి చూడండి, మీరు గమనించండి. ఎందుకనంటే కోర్టులో కేసు వేశారు. గ్లో క్రీమ్ మీ శరీరం యొక్క మెరుపు పెంచుద్ది, ఏదో పెంచుద్ది, ఇక చెప్తాడు తప్ప ఇలా మీరు దాష్టికాలు చేసి ఒక మీద రజనీకాంత్ సినిమాలు చూపించినట్టు క్రీములు రాతాం అంటే చాలా ప్రాక్టీసెస్ మీరు గమనిస్తే చట్టం చెప్పేది ఒకటి, మనం ప్రాక్టీస్ చేసేది ఒకటి. చాలా దారుణంగా జరుగుతూ ఉంది. ఇక మనం చూద్దాం రేడియేషన్. మనకి ఈ మధ్య బాగా ఇంపార్టెంట్ మీకు చెప్తాను. సెల్ ఫోన్ రేడియేషను, ఆ టవర్లు ఉన్నాయండి, టవర్ల వల్ల మనకి ఇది వచ్చింది అని అన్నారు కదా. ఈ రేడియేషన్ మెజర్మెంట్ ఏంటంటే సెల్ ఫోన్ కంపెనీస్ ఏం చెప్తాయి, వాస్తవం ఏంటి చూద్దాం. ఈ రేడియేషన్ ఇంపాక్ట్ మన మీద ఎంతవరకు ఉందో తెలియదు కానీ ఖచ్చితంగా న్యూరాన్స్ పైన ఉన్నటువంటి లేయర్, బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, ఆ న్యూరాన్స్ పైన ఉన్నటువంటి మెంబ్రేను ఈ మైక్రోవేవ్ ఎనర్జీ అంట. మీకు తెలుసు కదా, పొగలేని సెగలేని పొయ్యిలు అంటారు. మీ ఇంట్లో కనుక మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే చూస్తుంటారు మీరు, అక్కడ పొగ రాదు, సెగ రాదు. సమోసా కానీ ఏమైనా పెడితే ఉడికిపోద్ది, జాయింట్లు పెడితే ఉడికిపోతాయి ఎర్రగా. మీకు తెలుసు కదా, ఇప్పుడు కెన్ స్టారు, బీపీఎల్ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. దాంట్లో పెడితే జాయింట్ ఎర్రగా బ్రహ్మాండం కనిపిస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక పిల్ల ఏం చేసిందంటే, వాళ్ళ ఇంట్లో మీకు తెలుసో లేదో బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఓ నల్ల పిల్లాడు పుట్టాడు, వాళ్ళ అమ్మ నాన్న వరి అవుతున్నాడు. మన ఇద్దరం తెలుపు, ఇందా చెప్పే కదా, మన పెద్ద అమ్మాయి తెల్లగా పుట్టింది, ఈడేంటి ఇట్ట నల్లగా పుట్టాడు, మనకు చాలా షేమ్గా ఉందంటే ఈ పిల్లల అమ్మ నాన్న బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈయన తీసుకెళ్ళి బీపీఎల్ దాంట్లో పెట్టి పారేసింది. ఎందుకంటే జాయింట్ ఎర్రగా అవుతుంది కదా, మా తమ్ముడు కూడా ఎర్రగా అవుతాడండి. వాడు కాలిపోయి బొగ్గులాగా తయారైపోయింది. ఎక్కడి నుంచో వాసన వస్తా అంటే వీళ్ళకి అర్థం కాల, తీసి చూస్తే అది ఏం చేస్తారు, పోలీస్ కేసు అయింది. మీకు తెలుసలేదు. అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఏం సందేశం ఇస్తున్నాయో చూడండి, పిల్లల్లో ఎట్లాంటి మనస్తత్వం వేస్తుందో. ఒక్క బొట్టు ఉజాలా జాలు, అంత తలతల్లాడే మీరు తెలుపు అనగానే మనకి ఎట్లా బట్టలు మెరుపుకోవడానికి ఉజాలా వాడతామో కొన్ని సజెస్టివ్. అందుకని వీడియో గేమ్స్ ఆడి పిల్లలు చనిపోతా ఉన్నారు. లేదా రాముడు బాణాలు వేసి, మీకు తెలుసు కదా, ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోవటం. నిన్నగా ఒక పిల్లాడు చూడండి మీరు, బొమ్మకు ఉరేసి వాడు కూడా ఉరేసి చచ్చిపోయాడు. ఎవరి మీద కేసు వేయాలి? సజెస్టివ్ మెకానిజమ్స్ అంటారు వీటిని. సజెస్టివ్ అంటే ఆల్రెడీ వాడు ఇన్వాల్వ్ అయిపోతాడు, దీని నుంచి ఒక ఇంప్లికేషన్ లాగా వస్తుంది, అది ఫాలో అవుతుంటారు. కాబట్టి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఏం చూడనివ్వాలి, ఏం చూడనివ్వకూడదు. అమెరికాలో అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు చాలా భయంకరంగా పాటిస్తారు. మన దేశంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు. కాబట్టి మిత్రులారా, మనం గమనిస్తే మన ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైన అపనమ్మకాలు. ఇందాక ఆడపిల్లలు చెప్పినట్టు నేను ఒక కేసు చెప్తాను మీకు. మనం తాగే నీళ్ళలో ఏముండాలి, ఏముండకూడదు. పోర్టబుల్ వాటర్ స్టాండర్డ్స్ అంటారు, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.
పోర్టబుల్ వాటర్కి ఉండాల్సిన స్టాండర్డ్స్ ఇవేని మనకి ఇండియాలో చెప్పింది ఐఎస్ఐ. 2 స్టాండర్డ్స్ మీకు గుర్తుపెట్టుకోండి, ఐఎస్ఐ స్టాండర్డ్స్, ఐసిఎంఆర్ స్టాండర్డ్స్. పీహెచ్ ఎంత ఉండాలి, దాంట్లో ఏమేమి మినరల్స్ ఉండాలి, ఏం ఉండకూడదు. ఏం ఉండకూడదంటే డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే భారలోహాలు, క్యాడ్మియం లేదా నికిల్ ఇట్లాంటి భారలోహాలు ఉండకూడదు. ఉంటే మన కిడ్నీలు పాడైపోతాయి. కాబట్టి మనకేంటంటే ఇప్పుడు విజయవాడ తీసుకుంటే మీరు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో అయితే మీకు ఈ మధ్య తెలిసి ఉంటుంది, మనకి కొండూరు మండలం అక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు, ఉద్దానం లాగా, శ్రీకాకుళం లాగా. అట్లాగే మీకు ప్రకాశం జిల్లా వెళ్తే ఫ్లోరైడ్ ఉంటుంది, టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. మీరు ఆర్ఓ చేసినప్పుడు ఈ టీడీఎస్ ఒక్కటి డౌన్ అవుద్దండి, గుర్తుపెట్టుకోండి అందరూ బాగా. ఆర్ఓ వాటర్ తాగే వాళ్ళందరూ మినరల్స్ ఏమీ పెరగవు, టీడీఎస్ తగ్గిస్తారు, అంటే మీ కిడ్నీకి ప్రమాదం రాకుండా ఉంటుంది అంతే. కానీ తాగే నీడలో ఉండాల్సిన మినరల్స్ కానీ ఆక్సిజన్ స్థాయి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు, అది ఉండదు. ఇప్పుడు మీరు కొగిలి నీళ్ళు తాగుతుంటారు, అప్పుడప్పుడు మన గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పింక్ కలర్ హిమాలయన్ వాటర్ ఉంటుంది, ఇంత బాటిల్ చూడండి, లీటర్ 700 రూపాయలు. అది ఏంటి లీటర్ 700 వాటర్ ఏంటి అని అనిపిస్తుంది మనకి. ఆక్సిజన్ శాతం దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. తాగే నీళ్ళలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఉత్సాహంగా పనిచేస్తుంటారు, నీరసం రాదు మీకు. మనం తాగే నీళ్ళలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, మున్సిపల్ కంపెనీ సప్లై చేసే ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూస్తే మన రాష్ట్రంలో 60% సురక్షిత మంచినీరుగా ప్రభుత్వాలు ఇచ్చే నీరు అసురక్షితమైనవి. ఇది ప్రాక్టికల్ వచ్చింది, అంటే దాంట్లో సేఫ్ వాటర్ కాదు, ఇలాంటి స్టాండర్డ్స్ లేవు. మరి లేనప్పుడు ఏం చేయాలి, మినరల్స్ యాడ్ చేయాలి కదా, చేస్తే కదా మినరల్ వాటర్ అయ్యేది. మీ అందరూ తెలిసి మినరల్ వాటర్ వ్యాపారం ఎట్ట జరుగుతుందో. ఎవరు వెళ్ళాలి, ఏమన్నా నేను బతకటానికి పెట్టుకున్నా, నా మీద కేసేసి నన్ను చంపుతావేంటన్నాను, కానీ మనకే జాలేసి వదిలేస్తాం. ఇవాళ మోకాళ్ళ నొప్పులు, జనాలు ఏడ్చేదంతా ఇదే కారణం. ఎందుకంటే మీరు తాగే నీళ్ళలో ఓన్లీ టీడీఎస్ మాత్రమే పోద్ది, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ తగ్గుతాయి, మిగతా మినరల్స్ ఏమీ ఉండవు. మరి ఏం చేయాలి, అందుకే వర్షపు నీటిని ఒడిసిపట్టి కావాలి. మనం భూమిలోకి ఇంకిపోయే నీరు, వర్షపు నీరు పోకుండా ఇంటి చుట్టూ సిమెంట్ చేసి, రోడ్లన్నీ సిమెంట్ వేసి, మొత్తం సిటీ మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసి పారేస్తే వర్షపు నీరు లోపలికి వెళ్ళకపోతే భూమిలో ఉన్నటువంటి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ పెరిగిపోయి కంటామినేషన్ ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేది సెలీనియం. మీరు షాంపూ చెప్తుంటారు కదా, మీరు అప్పుడప్పుడు ఏదైనా ఇంగ్లీష్ సినిమాలు చూడండి, ఓ పెద్ద ఫారిన్ దీని నుంచి ఏలియన్ వస్తే దాన్ని చంపాలంటే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ పోసి చంపేస్తాడు. మీరు ఇప్పుడు రకరకాల షోల్డర్స్ వచ్చినాయి కదా, పింక్ షాంపూ, బ్లాక్ షాంపూ, పట్టు లాంటి కుచ్చు లాంటి పట్టు, ఇలా అనగానే బోల్డ్ నొరగా మనం అనగానే అడ్వర్టైజ్మెంట్లు కొనేస్తుంటాం. వీటిలో సెలీనియం అని ఒకటి ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా నొరగబట్టి చిట్ట ఎక్కువసేపు రుద్దుకుంటారు. షాంపూతో స్నానాన్ని చేస్తే నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి అని అనుకుంటారు. మీరు కొన్ని రకాల షాంపూలు, ముఖ్యంగా కలర్ షాంపూలు, డార్క్ కలర్ షాంపూలు, పింక్ కలర్ షాంపూలు, ఎల్లో కలర్ షాంపూలు వాడితే కనుక వాటిలో సెలీనియం ఉంటుంది. సెలీనియం స్పెరంని బాగా పలచబరుస్తుంది. ఆడవాళ్ళు అయితే ఎగ్ రిలీజ్ కాదు. కాబట్టి మీరు ఎక్కువగా కనుక షాంపూ వాడే అలవాటు ఉంటే దయచేసి మీరు అవి వాడటం మానేయండి. సెలీనియం ఎక్కువ అయిన కొద్దీ స్పెరం పలచగా అయిపోయి మొబిలిటీ తగ్గిపోయి సంతానం లేమి వచ్చేస్తుంది అన్నమాట. ఇవాళ మనకు అదొక్కటే కాదండి, బిగుతు డ్రాయర్లు, విపరీతంగా టైట్ డ్రాయర్లు వాడటం, టెస్టిస్ ఎక్స్పాన్షన్ దీన్ని చేయడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు సైంటిఫిక్గా మాట్లాడరు. అమెరికన్ స్కూల్స్లో ఇది ఓపెన్గా చెప్తారు. రిమూవ్ యువర్ అండర్వేర్ వెన్ యూ గో టు హ్యావ్ ఏ నైట్ డ్రెస్, బీ రిలాక్స్ అని చెప్తారు. మనం 24 గంటలు ఉచ్చేసి లాగినట్టు, గేదెకు కనుక చిక్కం కట్టినట్టు కట్టేసి ఆడవాళ్ళేమో బ్రాలు వేసుకోవటం. మేము మా పిల్లలతో మాట్లాడాం ఓపెన్గా, ఆడపిల్లలతో. ఎందుకంటే హయ్యెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది నిజామాబాదు, కరీంనగరు, 2 గుంటూరు, కృష్ణా అండి. ఎందుకనంటే అర్బనైజేషన్ పేరుతో బ్రాలు పగలు రాత్రి వాడటం వల్ల ఆడపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ స్తనాన్ని టచ్ చేసి కూడా చూసుకోవట్లా. గడ్డలు ఉంటాయి లోపల, గడ్డలు వచ్చినాయి అంటే దట్ ఈస్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. వేరియస్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఇది తల్లితో మాట్లాడాలి, టీచర్తో మాట్లాడాలి. చిన్నపిల్లలు అయితే మీకు తెలుసు, ఇక్కడ ఇంకో దాష్టికి ఉంది మన రాష్ట్రంలో. మెన్చురల్ ఏజ్ ఈజ్ బిట్వీన్ 11 to 16 ఇయర్స్ ఉండేది ఒకప్పుడు. అంటే పెద్ద మనిషి అయ్యే వయసు 11 నుంచి 16 సంవత్సరాలు మామూలుగా ఆడపిల్లకి మన భారతదేశంలో. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే ఉండేది 80కి పూర్వం. ఇప్పుడు మనం వాడే చికెను, గుడ్లు, ఈ తినే కాలుష్య ఆహారం వల్ల 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు తగ్గిపోయింది.
మీరు నమ్మరు, 6 సంవత్సరాల పిల్ల పెద్ద మనిషి అయితే 8 సంవత్సరాల పిల్ల, ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? అందుకనే ఇవన్నీ జరుగుతుంది. భౌతికంగా అమ్మాయి పెద్ద అయినట్టు కనిపిస్తూ ఉంటుంది, ఫిజికల్గా గ్రో అవుతుంది, కానీ మానసికంగా అమ్మాయికి అసలు ఏ ఆలోచన ఉండదు. దారుణమైన పరిస్థితులు ఇవి. మెడికల్ దీనివల్ల, ఈ ఆహార లోపాల వల్ల వాళ్ళ యొక్క పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తూ ఉంది. హైయెస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాష్ట్రం మన రాష్ట్రం. థైరాయిడ్ ఇంపాక్ట్, T3, T4, TSH అంటారు. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దేనివల్ల వస్తుందంటే మనం తినే ఆహారంలో క్లోరైడ్స్ ఎక్కువ ఉంటే వస్తుందండి. క్లోరైడ్స్ దేనివల్ల వస్తాయంటే చెప్తా మీకు. మీరు తినే ఆకుకూరలు కనుక కడగకుండా మీరు తింటే, మీరు మంచి కూరలే తింటారు, పాలకూర, గోంగూర ఏదైనా తినండి, మీరు కడగకుండా తింటే కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి తినాలి. దాని మీద పెస్టిసైడ్స్ ఉంటాయి, అవి క్లోరైడ్స్ ఉంటాయి. ఆల్ పెస్టిసైడ్స్లో క్లోరైడ్స్ ఉంటాయి. క్లోరైడ్స్ లోపలికి వెళ్తే మగవాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అది ఇక మీకు తెలియదు. థైరాయిడ్ అంటే జుట్టు రాలిపోద్ది, తర్వాత ఒళ్ళు నొప్పులు, లావ్ అయిపోవటం, సన్నగా అయిపోవటం, హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవటం, ఆ తర్వాత మెన్సూరియల్ సైకిల్ దెబ్బతినిపోవటం. మన ఆంధ్రాలో 60% ఆడవాళ్ళకి ఎనీమియా ఉంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. దీనికి విపరీతమైన వ్యాపారం. అంటే ఆరోగ్య అవగాహన అనేది సరిగ్గా లేదు. ఆరోగ్య అవగాహన ఎవరు చేయాలి? ఇప్పుడు మన ఐలు చేసినట్టుగా, మీరు చట్టాల మీద అవగాహన చేసినట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సదస్సులు నిర్వహించాలి, ఫ్రీ క్యాంప్స్ పెట్టాలి, ప్రజల్లో ఆరోగ్య అవగాహన చెప్పాలి. అన్ని సిలబస్లో రావు. సిలబస్లో చదువుకుంటే మనిషి ఎందుకు పనికిరాడు? వాడ మన సిలబస్లు అటు వచ్చినాయి. ఒకప్పుడు మాకు సిలబస్ తక్కువ చెప్పి సామాజిక విషయాలు ఎక్కువ చెప్పేవారు, చదువు మేమే చదువుకునేవాళ్ళం. ఇప్పుడు పాఠశాలలో పంతులు ఏం చెప్తున్నారంటే సిలబస్ మాత్రం చెప్పి జీవితాన్ని వదిలేశారు, సంకనాగిపోతున్నారు. అందుకని చదువుకున్న వాళ్ళంతా పనికి వాళ్ళని ప్రపంచంలో ఇంకెవరు లేడు అయిపోయింది. ఎందుకనంటే వీడికి చదువులో క్వశ్చన్ ఆన్సర్ తప్ప ఏం తెలియదు, సామాజిక చైతన్యం జీరో. అందుకని సామాజిక చైతన్యంతో కూడిన విద్య కావాలి. అది పర్యావరణ విద్య అయినా ఇంకోటైనా. ఆ పురుగులేగా ఏం చేస్తాయిలే నేను చెప్తాను. వానపాములు, బయో ఇండికేటర్స్ అంటారు వీటిని. సోషల్ ఇండికేటర్స్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటాడు, సంపర్ శ్రీనివాసు, సుధాకరు, నర శ్రీనివాసు, ఐలు సభ్యులు, వీళ్ళు ఎంతమంది ఉంటే సమాజం అంత బాగున్నట్టు. వీళ్ళు నేలలో వానపాములు అంటాడు. నేలలో వానపాము ఏం చేస్తుంది? బయటికి కనిపించదు. చైతన్యపూరితంగా నేలని గుల్లబరుస్తూ నేలలో ఉన్నటువంటి అన్వాంటెడ్ మెటీరియల్ని తింటూ అది భూమిని సారవంతం చేస్తూ ఉంటుంది. మనం ఏం చేసాం? పైనుంచి ముందు కొట్టి రాజేంద్ర ప్రసాద్ గారిని పనిచేయనివ్వకుండా, నరా శ్రీనివాసుని మాట్లాడనివ్వకుండా సమాజాన్ని నిస్సత్తుగా చేసేస్తే నేల సారం చచ్చింది. అందుకని మొక్కలు కూడా పెరగట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి మళ్ళా వరల్డ్ బ్యాంక్ నిధులతో వానపాములు పెంచండి. రాజేంద్ర ప్రసాద్ గారిని తయారు చేయగలమా? తయారు చేయలేరు. ఎందుకంటే సమాజం కొన్నిటిని పెంచుకుంటుంది అన్నమాట. సమాజం పెంచే వాటిని తుంచకుండా ఉండాలి. ముందు మీరు పెంచకపోతే పెంచకపోయారు. అందుకని కొన్నిటిని అలౌ చేయాలి. అందుకని మనం ఏం చేయాలంటే పర్యావరణ స్నేహక ఉత్పత్తులు అంటారు, ఎకో ఫ్రెండ్లీ మెకానిజమ్స్. సస్టైనబిలిటీ అంటే అదే. సస్టైనబిలిటీ రావాలంటే ఏం చేయాలి? మనం చేసే యాక్షన్స్ అన్ని పర్యావరణ స్నేహకంగా ఉండాలి. వానపాములు చంపకూడదు. కప్పలు మీకు తెలుసో లేదో, ఇందిరాగాంధీ టైంలో ఫ్రాన్స్కి, స్విట్జర్లాండ్కి, జెనీవాకి ఒప్పందం ప్రకారం మనం కప్ప కాళ్ళని ఎగుమతి చేసేవాళ్ళం. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. బావురు కప్ప కాళ్ళు, ఒండ్రు కప్పల నుండి ఇంతంతలా ఉంటాయి చూడండి ఎప్పుడన్నా. ఆ కప్ప లెగ్స్ ఫ్రాన్స్లో చాలా టేస్ట్గా తింటారు, బ్రిటన్లో. దాని ఎక్స్పోర్ట్ ఎవరు? మీకు చాలా జోకులు కూడా వచ్చింది తెలుసుగా. భారతదేశం నుంచి వచ్చే కప్పల డబ్బాకి మూత ఉండదు. ఎందుకనంటే ఒక కప్ప పైకి వెళ్తుంటే ఇంకో కప్ప కిందకి లాగేస్తుంది. భారతదేశంలో ఎవరిని పైకి వెళ్ళనివాడు. చాలా జోకులు కూడా వచ్చినాయి. మీరు చూడండి, పీతల సంఖ్య కరెక్ట్గా ఉంటుంది. ఎట్లా ఉంది అని అనుకున్నాం కదా, నిజంగా నిజం. అది వెళ్తే ఏమైందంటే ఇక్కడ కప్పలు ఎగుమతి చేయటం వల్ల ఏం జరిగిందంటే దోమ, తెల్లదోమ అని రైతులకి వరి పొలంలో తెల్లదోమ ఎక్కువైపోయి భయంకరమైన ప్రొడక్షన్ తగ్గిపోయింది. మీకు అప్పుడే ఎంఎస్ స్వామినాథన్ తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చింది. పొట్టి వరవంగడాలు, 200 రోజులు పండే దాడవ, మీ అక్కుళ్ళని ఉండే 6 అడుగులు ఎత్తి పెరిగాయి. మీకు తెలుసో లేదు, 1975 తుఫాను వచ్చినప్పుడు పంట మొత్తం నాశనం అయిపోయేది. అవి పోయి పొట్టి వంగడాలు వచ్చినాయి. మనం ఎంఎస్ స్వామినాథన్ గారి దండం పెట్టుకోవాలి. 160 రోజుల్లో పంట వచ్చేటువంటి ఒక వంగడాలను తీసుకొచ్చి సంవత్సరానికి 3 పంటలు వచ్చి మనం కరువు నుంచి బయటపడ్డాం. కప్పల్ని కాపాడుకోవాలి కాబట్టి కప్పల్ని ఎక్స్పోర్ట్ చేయడం నిషేధించేశారు అప్పుడు. సో కప్పలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాగ్స్ అంటారు వీటిని, ఇండికేటర్ యానిమల్స్ అంటారండి. పులి, అలాగే ఏనుగు,
ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎందుకు కొంతమంది విమర్శించారు ఈ పర్యావరణం మీద కూడా. ఆ టైగర్ల మీద పెట్టే డబ్బు ఇక్కడ పెడితే మనుషులు బతుకుతారు కదా అని. ఒక టైగర్ బతికిందంటే ఆ అడవి సురక్షంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే మనం సీతాకోక చిలుకలు ఉండాలి. సమాజంలో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి వాటిని పెంపొందించడం కోసం. అందుకే మీకు చూడండి బటర్ఫ్లై పార్క్ అని చెప్తుంటారు. బటర్ఫ్లైస్ ఉండాలంటే ఫ్లవరింగ్ ఉండాలి. ఫ్లవరింగ్ ఉండాలంటే అన్ని రకాల, ఇప్పుడు మీకు తేనెటీగల గురించి తెలుసు, మీకు అందరూ తేనె తాగుతారు పొద్దున్నే లేవగానే. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయ, వేడి నీళ్ళు తాగుతున్నారండి, చాలా ఆరోగ్యంగా ఉన్నా. నువ్వు తాగాలంటే తేనెటీగలు ఉండాలిగా. తేనెటీగలు ఉండాలంటే సేకరించడానికి పూలు ఉండాలిగా. నువ్వు పూ లేకుండా తురాయి చెట్లు వేసి, రోడ్డు మీద నిద్రగన్నేరు చెట్లు వేసి, పనికిమాలిన చెట్లు వేసి, పూ రాకుండా ఉండే చెట్లు వేస్తే తేనెటీగలు తేనె ఎక్కడి నుంచి సేకరిస్తాయి? అడవులు నరికేస్తుంటివి, రహదారులు వెంబడి చెట్లు లేకుండా చేస్తేవి, దొడ్లో పెరట్లో మొక్కలు వేస్తే పూలు రావుతాయి అని చెప్పి ఇవన్నీ లేకుండా కాంక్రీట్ చేసి పారేసి ఎటెల్లా ప్రశాంతంగా ఉండాలి అని చెప్తే ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఐన్స్టీన్ చెప్పాడు, తేనెటీగ చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మాత్రమే మనిషి బతుకుతాడు, చివరి తేనెటీగ. ఆ తర్వాత మనిషి ఉండదు. ఎందుకంటే పాలినేషన్ ఉండదు, మామిడికాయలు ఉండవు, సీతాఫలాలు ఉండవు, చాలా రకాల చెట్లు పాలినేషన్ అంటే పరాగ సంపర్కం లేక ఈ కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుద్ది. ముఖ్యంగా మీకు గుర్తుపెట్టుకోండి, గబ్బిలాలు. చాలామంది గబ్బిలాలు అశుభం ఇంటికి వస్తాయని చెప్తుంటారు. రాత్రిపూట గబ్బిలాలు చేసే పని పాలినేషన్. అన్ని గబ్బిలాలు ప్రమాదకరం కాదు. అవి రాత్రిపూట పువ్వుల్లోకి వెళ్ళి ఈ పువ్వు నుంచి ఆ పువ్వుకి, ఆ పువ్వు నుంచి ఆ మగ పువ్వుని ఆడ పువ్వుని కలిపి కిరణ చేసే చేస్తాయి, పరాగ సంపర్కం చేస్తాయి, పాలినేషన్ అంటారు. అందుకని బ్యాట్స్ని సంరక్షించడానికి పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. శ్రీలంకలో అదే జరిగింది. మీకు అంతా అక్కడ హార్టికల్చర్ మీకు తెలుసలేదు. శ్రీలంకలో రకరకాల తోటలు ఉంటాయి. ఈ కంపాలంటే గబ్బిలాలని కాపాడాలి. గబ్బిలాలని కాపాడటం ఏంటి? అమ్మ కడుపు మాట. ఈ పర్యావరణంలో పిచ్చెక్కిపోయింది. గబ్బిలాలు అంటారు, వానపాములు అంటారు, నత్తలు అంటారు. అవసరం లేనిది లేదంటే అవసరం లేని ఎవడన్నా ఉన్నాయంటే న్యూయార్క్లో మ్యూజియం ఉంది, మీరు వెళ్ళి చూడండి. అంతా అయిపోయిన తర్వాత చివరి ఒక రూమ్ ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు సీ ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఆన్ దిస్ ప్లానెట్ అని పెడతాడు అక్కడ బయట. ప్రపంచంలో అత్యంత క్రూరమైన జంతువుని మీరు చూడబోతున్నారంటే జనాలందరూ భయపడతా లోపలికి వెళ్తారు. ఆ రూమ్లోకి వెళ్ళగానే ఒక మూల పెద్ద అద్దం ఉంటుంది. ఆ అద్దంలో నువ్వేరా అని ఉంటుంది అక్కడ. అంటే అత్యంత ప్రమాదకరమైన జంతువు ఎవరైనా ఉన్నాయంటే ఎవరండి? మనిషే. ఎందుకంటే వీడు తినని వస్తువు లేదుగా. దాని ఎఫెక్ట్ మీకు తెలుసు ఏమైందో. ముంగీసులు, గబ్బిలాలు తినటం వల్లే కరోనా వైరస్ వచ్చింది. అందుకని ఈ పరాన్న బుక్కులు ఎప్పుడు కూడా యానిమల్స్ని చేరతాయి, గుర్తుపెట్టుకోండి మీరు. రకరకాల వైరస్లు ఫ్యూచర్లో కూడా ప్రమాదం అదే మనకి. మనం అసలు ఏ నాన్ వెజ్ అయినా తినే పరిస్థితి. ఈ మధ్య మీకు తెలుసలేదో యూట్యూబ్లో కూడా వచ్చినాయి చూడండి. జింక మాంసం, కుందేలు మాంసం, ఆ మాంసం, ఈ మాంసం పిచ్చిగా తిని పారదొప్పుతున్నారు. దీనివల్ల ఏమవుతాయంటే ఇవి హోస్ట్ అంటారు వీటిని. జనరల్గా ఏంటంటే వైరస్ ఎప్పుడు తనంతటా అది స్ప్రెడ్ అవ్వదు, దానికి ఏదో ఒక హోస్ట్ కావాలి. మీ కరోనా వైరస్ అంటే మన ప్రోటీన్ అంటాం కదా, టీ సెల్స్ అంటారు. మెంతులు తింటే ఎందుకు తగ్గుద్ది సార్? పాప ఆయన తెగదిట్టారు ఆ మధ్య. మీరు ఈ మందులు వాడొద్దు, మెంతులు తినండి నానబెట్టుకుని అంటే తెగదిట్టారు. మెంతులు ఏం చేస్తాయంటే మీరు టీ సెల్స్కి జిగురు డాగా డెవలప్ చేస్తుంది. కరోనా వైరస్ వెళ్ళి ఆ టీ సెల్లు దానిపైన స్పైక్స్ ఉన్నాయి కదా, ఆ స్పైక్స్ వచ్చి ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మన టీ సెల్స్, హ్యూమన్ టీ సెల్స్ మీద పట్టుకుంటుంది అది. ఆ టీ సెల్స్ దగ్గర పట్టుకోగానే జారిపోతూ ఉంటుంది. అది జారిపోయినప్పుడు హోల్డ్ చేయలేదు కాబట్టి మనకు వైరస్ రాదు. సింపుల్ జిగురుతనాన్ని, అంటే నేల మీద జిగురేస్తే మనం ఎటు జారిపోతామో అట్లా. సో అది మనకు న్యాచురల్. అది తిని చాలామంది హ్యాపీగా బతికారు. మందులు వాడి చాలామంది చచ్చిపోయారు డాక్టర్లు నమ్ముకుని హాస్పిటల్లో చేరి. అందుకని కొంచెం కామన్ సెన్స్, సైన్స్ వితౌట్ కామన్ సెన్స్ విల్ బికమ్ నాన్ సెన్స్, గుర్తుపెట్టుకోండి. కానీ అన్ని పురాతనంగా ఉన్నాయని కాదు. ఇక చెప్పగానే మన మేధావులు కొంతమంది ఆడతారు, ఆ రోజే ఉంది, పసుపులోనే అది ఉంది, దీనిలో అది ఉంది, అన్నీ ఉన్నాయి. ఏది మనకు పేటెంట్లు అయ్యి మరి? పసుపు ఎట్టపోయింది? వందనా శివ మనకు తెలుసు పేటెంట్ చట్టాలు, నవధాన్యాన్ని సంస్థ పెట్టి భారతదేశం స్త్రీలకు పసుపు దక్కిందంటే మనం దండం పెట్టుకోవాలి ఆమెకి. ఎందుకంటే పసుపు యొక్క ఆరిజిన్ చూపించమని అడిగారు వరల్డ్ కోర్టులో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. ఆమె అప్పుడు 16,000 పేజీల కోర్టుని ఉపనిషత్తుల్లోంచి, వేదాల్లోంచి అసలు పసుపు యొక్క వినియోగం ఎప్పటి నుంచి ఉంది, పచ్చళ్ళలో ఏ విధంగా వాడతారు, కూరల్లో ఏ విధంగా వాడతారు, మనం ఎందుకంటే రాయంగా ఏది ఇప్పుడు ఎవడన్నా రాస్తాం. కానీ ఇప్పుడు ఇంట్లో వంటలు చేస్తాం, వంటలు యూట్యూబ్లో వచ్చిన తర్వాత కానీ ఎవరు రాయరు కదా, రాస్తేగా గ్రంథస్థం అయ్యేది. మన సంస్కృతి ఏదన్నా ఉండాలంటే, మనకు చట్టబద్ధత రావాలంటే అక్కడ ఎవిడెన్స్లు ఉండాలి. ఎవిడెన్స్ ఉండాలంటే రాయాలి. కాబట్టి వేప కూడా అంతే, మీకు తెలుసు అది. వేప కూడా అంతే, పేటెంట్స్ పోయినాయి. నీమ్ ట్రీ పేటెంట్స్ 27 పేటెంట్స్ ప్యారీ పేరు మీద ఉన్నాయి.
భారతదేశం వేప చెట్టు అని అందరూ చెప్తారు, కానీ మన పేర్లు లేదు. కారణం ఏంటంటే సైన్స్ వేరు, సమాజం వేరుగా ఉందన్నమాట. సైన్స్ని చట్టబద్ధంగా చేసి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మీరు తెలుసు, బాసుమతి రైస్ కూడా మనకు లేవు. 8 రకాల బాసుమతి అమెరికన్ పేటెంట్లోకి వెళ్ళిపోయింది. టెక్స్మతి, ఈమతి, ఆమతి అని చెప్పి వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో మనం పండించాలంటే కూడా ఆ దిగుమతులు మనం కొనుక్కోవాల్సిందే. అలాగే బంగాళదుంప రైట్స్ పోయినాయి, ప్లాంట్ బ్లేడర్ రైట్స్ అని PBR అంటారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మిత్రులారా, రైతులు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం అదే. మనం చేసిన టెర్మినేటర్ జీన్ అని మీరు వినుంటారు కదా. టెర్మినేటర్ జీన్ టెక్నాలజీ అంటే ఏంటంటే మొలకెత్త విత్తనాలు. ఒక పంటకే పంట వేసుకుంటే మొలుస్తుంది, తర్వాత మళ్ళీ రైతు మళ్ళీ అదే విత్తనం వాడుకోవడం కుదరదు. దాన్ని టెర్మినేటర్ జీన్ టెక్నాలజీ అంటారు. బ్యాసిల్లై తొరంజీన్ అని అది పత్తి విత్తనాల్లో ప్రవేశపెట్టి రైతులు మళ్ళీ ఆ విత్తనాలను వాడుకుని మళ్ళా కంపెనీ దగ్గరికి రాకుండా ఉంటున్నారని చెప్పేసి ఇది ప్రవేశపెట్టారు. మీకు తెలుసది BT అంటారు దాన్ని, బ్యాసిల్లై తొరంజీన్. అది ఒక జీన్ అనమాట, పునర్వినియోగం చెందదు. అది తిన్న మేకలకి వరంగల్లో మేకలు పిల్లలు పెట్టడం మానేసినాయి. సో ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వాటిని చాలా వరకు దాన్ని మాడిఫై చేసి మన ఇండియాలోనే ఆ వెరైటీని మళ్ళీ డెవలప్ చేసి రీజనరేషన్ వచ్చేట్టుగా మళ్ళీ చేశారనమాట రైతు ఉద్యమాల వల్ల. కాబట్టి చాలా జరుగుతున్నాయి. మన ఆహారం దగ్గర నుంచి, మన వ్యవహారం దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి చాలా దార్శికాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రజల్లో చైతన్యం కల్పించే సంస్థలు రావాలి. మనలో అపనమ్మకాలు పోవాలి. గుర్తుపెట్టుకోండి, అపనమ్మకాలు పోయి నిజమైన శాస్త్రీయ దృక్పథం రావాలి. మనం ఎంతవరకు చాలా రకాలు ఈ వాడితే మా బలం అంట, ఆ టానిక్ బలం అంట, ఈ టానిక్ బలం అంట, చాలామంది మీద అనవసరమైనటువంటి వాటిని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇది కాకుండా సస్టైనబుల్ ఫ్యూచర్, ఇప్పుడు మనకు అదే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్తున్నారు. సస్టైనబుల్ ఫ్యూచర్ ఉండాలంటే ఏం చేయాలి? చివరిగా నేను ఎవడే చెప్తాను, నీళ్ళని కాపాడుకోవాలండి. ఫస్ట్ వాటర్ రిసోర్సెస్ అంటారు, వాటర్ బాడీస్, ఫ్రెష్ వాటర్ బాడీస్ అంటే నదులు కానీ, సరస్సులు కానీ, చెరువులు కానీ ఆక్రమణలకు గురవకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకోవాలి. 2, గ్రీనరీ 33% ఉండాలి. మన భారతదేశంలో అదే కృష్ణా జిల్లాలో అయితే దాదాపు 9% ఉంది. కొద్దిగా ప్రకాశం, గుంటూరు అటు వెళ్తే అక్కడ నల్లమల ఫారెస్ట్లు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా పర్వాలేదు, తోటల పేరుతో ఉన్నాయి కాబట్టి. కానీ 33% గ్రీనరీ ఉండాలి. సో చెట్లు పెంచుకోవాలి. ఎందుకంటే ట్రీస్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ నేచర్. చెట్లే ప్రకృతి శ్వాసకోశాలు. అంటే మనం ఫ్రీగా మనం గాలి తీసుకోవాలి. మీకు తెలుసు కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఎంత ఖరీదైందో. అలాంటిది ఒక చెట్టు, ఎదిగిన చెట్టు 72 లీటర్ల ఆక్సిజన్ ఇస్తుందండి. వేప చెట్టు అయితే వేప కానీ, రావి కానీ, మద్ది కానీ, సీమచింత కానీ, చింత కానీ రిచ్ ఆక్సిజన్ ఇస్తాయి. మారేడు, నేరేడు ఇవన్నీ కూడా బాగా ఆక్సిజన్ ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీ పెరట్లో ఖాళీ ఉన్న చోట చెట్లు నాటండి. అవి ఆక్సిజన్ని మనకు ఉచితంగా ఇస్తాయి. కరోనా టైంలో ఆక్సిజన్ కొనాలంటే ఎంత కష్టమైందో, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ ఆక్సిజన్ ప్రిపరేషన్ ఎంత కష్టమైందో మీకు తెలుసది. అలాంటి ఆక్సిజన్ ఉచితంగా ఇచ్చేవి చెట్లు కాపాడుకోవాలి. యానిమల్స్ కూడా మనలాగా రైట్స్ ఉంటాయి కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ. నేలని కాపాడుకోవాలి, జంతువులు కాపాడుకోవాలి. ఇది బాధ్యత ఎవరి మీద ఉందంటే మనిషి మీద ఉంది. ఇవన్నీ నాశనం చేసేది మనిషి. మనిషిని దారిలో పెట్టేది ఏంటంటే చట్టం. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోద్ది అనకుండా ఒక ఆయన చెప్పాడు నాకు, చట్టం మత్తు మందు లాంటిది రా అన్నాడు. అదేంటి అన్నాడు, బాటిల్లో ఉన్నంత వరకు సైలెంట్గా ఉంటుంది, ఎక్కిస్తేనే పనిచేస్తుంది. ఆ చట్టాన్ని ఎక్కించేవాడు కావాలి. దాన్నే మనం ఏమంటాం, ఎనస్థీషిస్ట్ అంటాం, డాక్టర్. సో లాయర్స్ అంతా కూడా సైలెంట్ ఎనస్థీషియాలాగా పనిచేసి చట్టం ఎక్కడైనా దారి తప్పితే ఆ చట్టాన్ని మొత్తు మందులాగా జాగ్రత్తగా ఎక్కించి పాలకులు సరైన దారిలో వెళ్ళేదాకా, వాళ్ళు మొత్తు దిగేదాకా జాగ్రత్తగా పర్యవేక్షణలో మీలాంటి సంస్థలు పనిచేయాలని ఆకాంక్షిస్తే. ఎందుకంటే పర్యావరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చాలా దీనిలో వైలేషన్స్ జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి అని చెప్తే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇవాళ. ఎందుకనంటే మీరు తెలుసు, హైవే జరిగినప్పుడు మీరు గుంటూరు హైవే తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు అది 4-6 అయింది. మొదటి సింగిల్ రోడ్డు 4 అయింది, 4-6 అయింది. మీకు తెలుసు 4 అయినప్పుడు అటు ఇటు గ్రీనరీ ఉండేది. ఇప్పుడు ఆ మిగిలిన ప్రాంతాన్ని కూడా 6 వేసేసారు, సర్వీస్ రోడ్స్ వచ్చేసి. మినిమం గ్రీనరీ అనేది, దానికి గ్రీన్ బెల్ట్ అనేది ఉండాలి నేషనల్ హైవే అథారిటీ ప్రకారం. మనం ఎవరు మాట్లాడతలేదు, వాళ్ళు వేయట్లేదు. కాబట్టి అందరూ మీరు ఒక కాగితం రాసేయండి, ఏం చేయవసరంలా, పోరాడాల్సిన అవసరంలా. రైట్ ఏ లెటర్ టు నెహాయ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వేర్ ఈజ్ గ్రీన్ బెల్ట్ అలాంగ్ ద హైవే ఆఫ్ గుంటూరు మెడ్రాస్? ఏమైంది దయచేసి తెలపగలరు. మళ్ళీ ఒక లెటర్ రాయండి. మన నెలకి 10 లెటర్లు వచ్చిన కదా వాడికే ఇది ఒక ఫైల్ అవుతుంది, మీ దగ్గర పెట్టుకోండి.
ఇన్ని లెటర్లు రాసినా స్పందించలేదని ఒక ఎన్జిటికి పడేయండి, అయిపోయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చట్టం అప్పుడు తన పని తను చేస్తుంది. మీరు ఒక ఫైల్ బిల్డప్ చేయాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. అంటే సిటిజన్స్గా మీ రెస్పాన్సిబిలిటీ. ఏమనండి నేను రాశా, నాకు ఉంటే బాగుండి అనిపించింది, రాస్తారే లేకలేదు, మీ పనిపై భయపడ్డారనుకోండి ఏం నష్టం లేదు, కాగితం మాత్రం దాని పని తను చేస్తుంది. ఇది నేర్చుకోవాలి మనం. అలాగే మీకు తెలుసు సెంట్ పర్ఫ్యూమ్ వచ్చినప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఒక ఆడపిల్లని అడ్వర్టైజ్మెంట్ చూపించారు. ఇప్పుడు మీకు రావట్లేదు చూడండి, మీరు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ ఫాగ్ స్క్రీమ్ అని వచ్చేది, ఒక ఆడపిల్ల లోపలికి వచ్చేస్తుంది. ఒక ఆయన రాశాడు దాంట్లో ఏమనంటే, ఆడపిల్లకి సెంట్కి ఏంటి సంబంధం రా, ఒక బాటిల్ కొంటే ఇంకో బాటిల్ ఫ్రీ అంటానికి ఒక అమ్మాయిని మళ్ళీ ఇంకో అమ్మాయిని చూపిస్తున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగితే వాడు సారీ చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ని విత్డ్రా చేసుకున్నారు. చాలామంది పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు సహజ బ్రెస్ట్ క్రీమ్ అని వచ్చింది. మీకు దయచేసి నేను ఇంత మాట్లాడుతున్నా అనుకోవద్దు. మీ బ్రెస్ట్ బాగా తిన్నగా ఉండాలంటే ఈ క్రీమ్ రాయండి, నిలబడద్దని. మీకు ఎక్కడ మార్కెట్లో కనిపించట్లేదు చూడండి, ఆ క్రీమ్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్సైంటిఫిక్. దానివల్ల ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారు. సో సైలెంట్గా ఉండకూడదు, సమాజంలో చైతన్య స్ఫూర్తిగా మనం పనిచేయాలి. ఒక భారత్ బయోటెక్ వాడు కోవాక్సిన్ అనే మందుని తీసుకురావాలంటే ఎన్ని హ్యూమన్ ట్రయల్స్ చేసి ఎంత ఒప్పిస్తే అది మార్కెట్లోకి వచ్చిందండి. ఇవాళ ఏది పడితే తయారు చేసి మార్కెట్లో వదలటానికి హక్కు లేదు. అది ప్రాపర్గా డ్రగ్ రెమెడీస్ దాని ప్రకారం డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, దాని అప్రూవల్ తీసుకోవాలి, అక్కడే రావాలి. అందుకని మెడికల్ అధికారులు కూడా స్థానికంగా ఉన్న డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ కూడా పనిచేయాలి. ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ద బిగ్ ప్రాబ్లం ఇన్ ఇండియా. ఇంకా నేను అది టైం లేక మాట్లాడలేకపోయాను. ఆహారపు కల్తీ, ఆహారపు కల్తీ అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆహారపు కల్తీ అండి, ఫుడ్ అడల్టరేషన్. మీకు తెలుసు న్యాచురల్ కలర్స్ అని ఉంటాయి మనకి, సహజ రంగులు. ఇప్పుడు మనం వాడే అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ అని ఏంటంటే అవి చాలా ప్రమాదం. మీరు నూడిల్స్ తింటూ ఉంటారు, రకరకాల రంగులు ఎర్రగా చికెన్ మీద వేస్తుంటారు, అవి తినబాకండి. ఎందుకంటే ఆ డైస్ అన్నీ కూడా ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ కలర్స్. అవి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం చేస్తాయంటే మన యొక్క వైటల్ ఆర్గాన్స్ని దెబ్బ కొడతాయి, చాలా ప్రమాదకరమైంది. అలాగే బ్లూ స్క్రీన్, మీరు చూసే స్క్రీన్, అది సెల్ ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, బ్లూ స్క్రీన్ సిండ్రోమ్ అంటారు. మీరు ఎక్కువసేపు బ్లూ స్క్రీన్ చూస్తే ఏంటంటే నిద్ర పట్టదండి, నిద్రలేమి వస్తుంది, ఐ దెబ్బ డ్యామేజ్ అవుతుంది. సో పిల్లలు కూడా మీరు ఈ బ్లూ లైట్ నుంచి దూరంగా ఉంచాలి, ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైంది బ్లూ లైట్. అందుకని మీకు నీలి చిత్రాలు అంటారు, బ్లూ ఫిలిమ్స్ అంటారు చూడండి, అవి చాలా డేంజరస్ ఎడిక్షన్ అనమాట. అవి ఆ బ్లూ లైట్ అనేది మన యొక్క మానసిక వికాసాన్ని కూడా దెబ్బకొడుద్ది. సో అందుకని స్క్రీన్ టైంని బాగా తగ్గించడం అనేది ఇది యొక్క టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. అంతే, గుర్తుపెట్టుకుని జస్ట్ దాన్ని ఒక సమాచారం కోసం వాడుకోవాలి తప్ప ఎడిక్షన్ అయిపోయి రోజుకి 4 గంటలు 5 గంటలు కనుక మీరు స్క్రీన్ టైం ఉన్నట్టయితే మీరు తగ్గించుకోకపోతే మానసికంగా చాలా ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. మీకు తెలిసి ఇప్పుడు నిమ్స్లో ఒక స్పెషల్ వార్డు ఉంది, దాంట్లో రింగ్జైటీ అంటారు. ఫోన్ రింగ్ రాకపోయినా వచ్చినట్టు చూసుకుంటుంటాడు పిల్లడు. మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుంటారు, వాళ్ళకి న్యూరోటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు వాళ్ళు చివరికి ఏంటంటే డాక్టర్లు చెప్పేది నువ్వు సెల్ ఫోన్ కానీ ఇయర్ ఫోన్ కానీ చెవిలో పెట్టుకుంటే నీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది, నువ్వు ఎప్పటికీ వాడటానికి వీల్లేదు. స్పీకర్ ఆన్ చేసి కొద్దిగా వింటమేవాడు, అది కూడా 1 మినిట్ మించి వినటానికి వీల్లేదు. కాబట్టి దయచేసి మన మెంబరెన్స్ చాలా డెలికేట్ కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఫుడ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ అడల్టరేషన్ కారణంగా ఫుడ్ ఇంప్రాపర్ ఫైబర్లెస్ ఫుడ్ అంటాం, ఫైబర్ కంటెంట్ లేకుండా తినటం వల్ల చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. దీన్ని నేను ఎలా చెప్తానంటే, మీరు సాంబార్ తీసుకెళ్తుంటారు, ప్లాస్టిక్ తెలుసు కదా, కర్రీ పాయింట్కి వెళ్తే వేడివేడి కూరల్ని చిన్న డిస్పోజబుల్ బ్యాగ్స్లో కడుతుంటారు. కొంతమంది గ్లాసు టీలు అయితే అందరూ ఎంగిల్ చేస్తారు కాబట్టి పేపర్ కప్పుల్లో నాకు టీ ఇవ్వండి అంటుంటారు. మీరు వాటి పైన పాలిమర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టీ పోస్తే పేపర్ కప్ అయితే తడవాలి కదా, లాజిక్ ఆలోచించండి. పేపర్ కప్పు తడవట్లేదంటే అర్థం ఏంటి? తడవని లేయర్ ఏదో లోపల వేసాడు పేపర్ తడవకుండా ఉండటానికి. ఆ లేయరు 30 డిగ్రీల వరకు మాత్రమే ఆగుద్ది, గుర్తుపెట్టుకోండి. వేడి టీ అంటే 70 డిగ్రీల పైన ఉంటుంది. మీరు ఆ 70 డిగ్రీల టీని వేడి పోసేస్తే ఆ పాలిమర్ దాంతో కలిసిపోయి మీ తాగే టీతో పాటు లోపలికి వెళ్ళిపోద్ది, అది చాలా ప్రమాదం. అందుకని ఎంగిలైనా పర్వాలా, మహా అయితే బ్యాక్టీరియా 70కి చచ్చిపోద్ది, ఏం పర్లా. మీరు టీ స్టీల్ గ్లాసులో, గాజు గ్లాసులే, పింగాణి గ్లాసులే వాడండి. తెలియని పిచ్చి రోజుల్లో మన పేరెంట్స్ గాజు జాడీల్లో, పింగాణి జాడీల్లో పచ్చడి పెట్టుకున్నారు మహానుభావులు, వాళ్ళు తెలివిగలాళ్ళు. మట్టి కొండలో పెట్టుకున్నారు. మనం విపరీతమైన తెలివితేటలు ఎక్కువ అయిపోయి కర్రలు పెట్టి ప్లాస్టిక్ జాడీలో పెట్టుకుని సర్వనాశనమై చంకనాగిపోతున్నాం. మన చదువు పెరిగిందా తగ్గిందా మనకు అర్థం కావట్లా. కాబట్టి పింగాణి జాడీ అయితే కడగాలిగా,
జాగ్రత్తగా పెట్టాలిగా. ప్లాస్టిక్ అయితే కింద పడినా పగలదుగా. మన బద్ధకానికి పరాకాష్ఠ ఇది. అందుకని దయచేసి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఇంట్లో తగ్గించండి. పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్ ఆర్ కార్సినోజెనిక్, క్యాన్సర్ కారకాలు. ఇమీడియట్గా ఒక రోజులో రావది. ఒక 10-15 ఏళ్ల పాటు వాడితే ఖచ్చితంగా మనకు క్యాన్సర్ వస్తుంది. సో ఆహారపు అలవాట్లలో జాడీల్లో పెట్టండి కష్టమైనా కానీ, లేదా గాజు జాడీలు వాడుకోండి. గాజు చాలా శ్రేష్టకరం. పింగాణి వాడండి, ఇవి చాలా మంచిది. మన గన్నవరంలో పింగాణి ఫ్యాక్టరీ ఉండేది, జాడీల ఫ్యాక్టరీ. మొత్తం రాష్ట్రానికి వెళ్ళే 20 కేజీల జాడీలు కూడా ఉండేవి. ఈ మధ్య ఎవడుకో అన్నాడండి జాడీలని, జాడీ ఫ్యాక్టరీ కూడా మూసిపారేశారు. పింగాణి ఫ్యాక్టరీలు మూసారు. ప్లాస్టిక్ కంపెనీలు వచ్చినాయి పెద్దవాడు ఆటోనగర్లో, విపరీతమైన ప్లాస్టిక్ కంపెనీలు. ప్లాస్టిక్ ఎందుకంటే రీసైకిల్ చేయొచ్చు కాబట్టి. ప్లాస్టిక్ రీసైకిల్ అవుద్ది, మనిషి రీసైకిల్ అవడగా. వీడు సంకనాయిపోవడం ఆ జనరేషన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆహారపు అలవాట్ల పట్ల. ఇవి ఫుడ్ కలర్స్ కానీ, ఫుడ్ వాడేటప్పుడు కానీ మీరు కాపర్ బాటిల్స్ కూడా కిలిం పట్టకుండా తోముకోవాలి. కాపర్ బాటిల్ శ్రేష్టం అన్నారు కదా అని 6 నెలల పాటు ఒకే కాపర్ బాటిల్ వాడితే మీ స్కిన్ మీద మచ్చలు వచ్చేస్తాయి, ట్యానింగ్ వచ్చేస్తుంది. కాపరు, కంటామినేట్ అయిన కాపర్ చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ కాపర్ ఉండాలి ఎప్పుడు. కాపర్ మీ పిల్లలకు బాగా ఉండాలంటే రేగికాయలు తినిపించండి. రేగికాయలు ఆర్క పత్రం అంటారు, అంటే రేగు పత్రాన్ని. ఆర్కము అంటే అది ఆర్క. ఈ ఫలాలు ఎప్పుడు కూడా కాపర్ మీకు నాటు రేగికాయలు ఉంటాయి, మీకు తెలుసు. నసరావుపేట, కర్నూలు వెళ్తే రేగికాయలు వెండి రాగి రంగులోనే ఉంటాయి, అవి తినాలి. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అన్నీ తినాలండి. ఫస్ట్ పాయింట్. కాల్షియం బాగా రావాలంటే పిల్లలు జాంకాయ తినాలి. ఇవి మీరు ఎప్పుడైతే ఇవి దూరం అవుతారో, ఎందుకు చెప్తున్నానంటే సహజ అలవాట్ల నుంచి అసహజం వైపు ఎప్పుడైతే వెళ్తామో పర్యావరణ విఘాతం కలుగుద్ది, మనుషుల్లో రోగాలు వస్తాయి. ఆర్గానిక్ పేరుతో పెద్ద మోసం జరుగుతుంది. ఇంకా మళ్ళీ చెప్పాలేనది. ఒక ఆయన 5 తినమన్నాడు 2 తినమన్నాడు కదా అని చెప్పి అన్ని ఆర్గానిక్. ఇప్పుడు మీరు చూడండి, ఇంటి ఎదురుగా వచ్చేప్పుడు ఆర్గానిక్ తోటకూరమ్మ ఏది చెప్తే జనాలు కొంటారో కూరగాయలు అమ్మేవాడికి కూడా అర్థమైపోయింది. ఆర్గానిక్ అండి. ఒకడు అంటున్నాడు అసలు మామిడికాయ అంటేనే నాటు, ఇంకా నాటు దాంట్లో కేటేం లేదు, ఇంకా దాంట్లో హైబ్రిడ్ విత్తనాలు 6 నెలల్లో మామిడికాయ రాలా. వాడు అంటాడు నాటు రసం అండి అంటాడు. ఎవడికి చెప్తున్నావురా నువ్వు? ఏంటిరా నాటు రసం అంటే ఏంటి? అసలు సీజనల్లో వచ్చేదే ఒక సీజన్లో, అది పండేదే 10 సంవత్సరాలు 11 సంవత్సరాల తర్వాత రసాలు మామూలుగా పూర్తి విత్పత్తి వస్తాయి. వాడు అంటాడు నాటు రసం అంటారు. అంటే జనాలకు అంత కిక్కెక్కిపోయింది. ఆ ఆర్గానిక్ నాటు అనగానే ఇంటికి వచ్చి మా ఆయన ఆర్గానిక్ రసాలు తెచ్చాడండి, తిను, నీ పాపం ఇది. అది కార్బైడ్ వేసి పండిస్తున్నారు. కార్బైడ్ వేస్తే ప్రమాదం ఏంటంటే ఎస్టిలిన్ కార్బైడ్ గ్యాస్ వెల్డింగ్లో వాడతారు. ఆ కార్బైడ్స్ ఏం చేస్తాయంటే మంచి రంగు వస్తాయి, తెల్లగా ఉన్నట్టు. మామిడికాయ కూడా మంచి రంగులో ఉంటుంది, టెంప్టింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తింటే అవి కాల్షియం కార్బైడ్ కానీ ఇంకో కార్బైడ్ ఏదైనా సరే అది మీ కిడ్నీని లివర్ని దెబ్బకొడుతుంది. మీరు చాలామంది మంచి అలవాట్లు ఉంటే నాకు లివర్ పోయింది ఏంటో అనుకుంటుంటారు. తినేవన్నీ ఇట్లాంటి ఫ్రూట్స్ అయితే. అలాగే మీకు ఈ మధ్య మామిడికాయలు మీకు తెలుసు కదా, అరటికాయలు పొందటానికి పచ్చి అరటికాయలు తీసుకొచ్చి ఇథిలిన్ గ్లైకాల్లో కలిపేస్తారు. రసం పండిపోయి ఇంటి దగ్గర రాగానే మీరు చూడండి 3 రోజుల తర్వాత అరటికాయ నీరు గారిపోతూ ఉంటుంది. ఏంటి అట్లా అయిపోయిందో అర్థం కాదు మీకు. అరటికాయని ఇదివరకు పొగబెట్టి ఇది చేసేవారు, రైపన్ చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు కదా. మార్కెట్లో పచ్చికాయ తీసుకొచ్చి రేపటికల్లా రెడీ అయిపోవాలి, దాంట్లో ముంచుతున్నారు ఆ రసాయనాలు. ఈ డ్రగ్ అథారిటీస్ ఇవన్నీ పట్టుకోవాలండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ అరటికాయలు ఏంటి, ప్రాపర్గా ఉన్నాయి లేదా, కన్జంప్షన్ జరుగుతుందా, ఎవరు పట్టించుకుని నియంత్రణ లేని ప్రభుత్వాలు అయిపోయింది. కాబట్టి ఆహారం చాలా పెద్ద మార్కెట్ ఇది. దీనిలో మీకు ఎంత ఫ్రాడ్ జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మనం ఏంటంటే దాంట్లో ఏముందిలే అనుకుంటాం. ఇంకా ప్రస్తుతానికి ఫ్రాడ్ అవ్వకుండా ఉన్నది ఏంటంటే ఒక పనసకాయ అండి. పనసకాయని ఏ రకంగా పండించలేదు, ఇంకా అది కనుక్కోవాలి. ఎందుకంటే పనసకాయ 360 రోజులు రాదు కాబట్టి మీరు అట్లాంటి ఫ్రూట్స్, జాంకాయ కూడా హ్యాపీగా తినొచ్చు. అయితే తైవాన్ జాంకాయ అని వచ్చింది, దాంట్లో పురుగులు ఉంటాయి, మీరు జాగ్రత్త చూసుకోండి. టేప్ వామ్స్ వస్తాయి. పండిపోయిన తర్వాత చూడండి ఇంతంత లావు పురుగులు ఉంటాయి. అది ఇంటెస్టైన్లోకి వెళ్తే మీకు వామ్స్ డెవలప్ అయిపోయి చాలా ప్రమాదకరం అవుతుంది. తైవాన్ జామ్ తీసుకునేటప్పుడు పచ్చికాయ అయితేనే తినాలి, పండిన కాయ చాలా ప్రమాదం. తైవాన్ వెరైటీ జాంకాయ లోపల ఎర్రగా ఉంటాయి, మీకు చూసుంటారు లోపల. అది చాలా కలకత్తా జాంకాయ ఇదివరకు. ఇప్పుడు తైవాన్ వెరైటీ వచ్చింది, చాలా జాగ్రత్త. ఎందుకంటే షుగర్ ఉన్న జాంకాయ తినమంటాడు. ఇది తిన్నాడు అనుకో వాడికి లేనిపోయిన లోపల ఇంటెస్టైన్లో పిస్టులా కానీ పైల్స్ కానీ వచ్చేస్తాయి. ఈ పురుగులు వెళ్ళిపోయి అక్కడ తొలిచేస్తాయి, ఇన్ఫెక్షన్ డెవలప్ చేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇవి
నేను చెప్పదలుచుకున్న అంశాలు. ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. చట్టపరంగా మాట్లాడితే రైట్ ఆఫ్ లైఫ్ అంటాం మనం, జీవించే హక్కు. ఇందాక చెప్పారు ఆయన, రైట్ టు హ్యావ్ ఏ కరెక్ట్ హెల్త్, రైట్ టు హ్యావ్ ఏ కరెక్ట్ ఫుడ్, రైట్ టు హ్యావ్ షెల్టర్. ఇవన్నీ కూడా మనం ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆర్టికల్ 21 ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ రూలింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యాపారులు కావచ్చు, వైలేషన్ జరుగుతుంది. ఇంకా ఎంత ఫ్రాడ్ అంటే మీరు నమ్మరు, ఆవాల్లో పిచ్చి ఆవాలను ఉంటాయి, పల్లెటూరులు దొరుకుతాయి. అసలు మీరు ఫుడ్లో జరిగే కల్తీ మీరు అంతా ఇంత కాదండి. అసలు ఆవాల పేరుతో దాంట్లో ఎన్ని రకాల నాసి రకం కలుపుతున్నారో మీకే తెలియదు. అవి తింటే వాళ్ళ ఆరోగ్యం రాకపోగా నష్టం జరుగుద్ది. మెంతులు కూడా అంతే, మెంతుల్లో కూడా కల్తీ వస్తుంది. అలాగే బియ్యంలో రాళ్ళు కలుపుతారు, తెల్లరాళ్ళు, చిన్న చిన్న తెల్లరాళ్ళు ఉంటాయి, మీకు అవి తెలీదు. ఆ రాళ్ళు కలిపితే తూకం వస్తుంది వాడికి. కందిపప్పులు అంతే, కందిపప్పులో కూడా చాలా అడల్ట్రేషన్ జరుగుతుందన్నమాట. వీటిని ఆపాలంటే ఏంటంటే చైతన్యవంతమైన రాళ్ళు, ప్యాకెట్ ఫుడ్ కాకుండా మనం చూసుకోవాలి. కొంత అవగాహన ఉండాలి. పల్లెటూరులో ఇప్పుడు మేము ఒక కంటెస్ట్ పెట్టాం పిల్లలకి. అర్బన్ స్కూల్స్ వాళ్ళని ఒక ఏరుసన చేలో తీసుకెళ్ళి ఒక రూరల్ పిల్లల్ని తీసుకెళ్ళాం. రూరల్ పిల్లలు వెళ్ళి ఎంతసేపటికి వాళ్ళు హాయిగా తింటున్నారు. అర్బన్ పిల్లలు తిరిగి తిరిగి చెమటలు బట్టి వచ్చారు. ఏంట్రా అంటే ఒక్క కాయ కూడా కనిపించలేదు సార్ అన్నాడు. శనక్కాయ అన్నాగా మన చదువులు ఎట్టున్నాయి, కాయలంటే కాసేవి. కాబట్టి చేనంతా చడితిరిగాడికి శనక్కాయ ఎక్కడ కనిపించరా. పల్లెటూరు పిల్లాడు వెళ్ళాడు, హాయిగా పీక్కున్నారు, తంపుడు కాయలు తిన్నారు, కడుపు భలే ఉన్నాయి సార్ శనక్కాయలు అన్నాడు. మాకెక్కడ కనిపించలే, మీకెట్ట కనిపించినానంటే కాయలంటే నేలలో ఉంటాయి రా అన్నాడు. అదేంటి సార్ మాకు చెప్పలేదుగా. ఎందుకంటే శనగ చెట్టు తెలియకుండా గ్రౌండ్ నట్ గురించి అది వేసుకున్నాం పాఠం. మనం శనక్కాయ చేను చూడలేదుగా. అందుకే ఒక ఎంఎస్సి బాటనీ చదివినాము, మాకు ఇంటర్వ్యూకి వచ్చింది. వస్తే ఒకరిని అడిగాం, అమ్మ మిరియం అనేది చెట్ట, తీగ, క్రేపరా, ప్లాంటా, ట్రీనా? ఏమో సార్ నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదండి. ఎంఎస్సి బాటనీ అయిపోయింది. మొక్కల మీద మాస్టర్ డిగ్రీ ఇచ్చారు ఆమెకి. వీళ్ళు మనం చదివేది చదువులు చట్టుబండలు అయిపోయి. అందుకని అందరికీ అన్ని తెలియాల్సిన అవసరంలా, కొంచెం చూడండి అప్పుడప్పుడు. అందుకనే బొటానికల్ టూర్ అనేది వేసేది. మిరియం తీగ, మన యొక్క యాలకులు అనేది చిన్న మొక్క, మిరియం అదే మీకు లవంగాయలు ఉన్నాయి చెట్టు, మహావృక్షం. అట్లా మనకి అవగాహన ఎట్టొస్తుంది. రైతుతో సంపర్కమైన చదువు కావాలి, పర్యావరణంతో సంపర్కమైన చదువు కావాలి, సమాజంతో సంపర్కమైన చదువు కావాలి, చట్టంతో సంపర్కమైన చదువు కావాలి. అన్ని విభాగాలతో సంపర్కమైన చదువు ఉంటేనే పరిపూర్ణమైన విద్య. అది మాత్రమే సమాజాన్ని ఉపయోగపడుతుంది. మనం దేంతో సంబంధం లేకుండా నా బొజ్జ శ్రీరామరక్ష అని తెల్లారు లేచిన కాడి నుంచి బొజ్జంక చూసుకుంటే ఎందుకు పనికిరాని మనుషులు అవుతాం. దయచేసి సామాజిక స్పృహతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐలుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చినాయి కదా. ఇప్పుడు గోల్డ్ మీద మాకు కేసు అప్పుడు మాకు వచ్చింది. ఎట్లా అంటే మీరు బంగారం వేసుకుంటే ఇక్కడ బాగా నల్లగా అవుతుంది అనుకోండి. ఎప్పుడన్నా బంగారంలో ఇరిడియం అని ఒక మెటల్ కలుపుతారు. ఇరిడియం అంటే అచ్చం బంగారం లాగా ఉంటుంది. అది చాలా టాక్సిక్ అండ్ క్యాన్సర్, రేడియో యాక్టివ్ మెటీరియల్. అది ఇరిడియం చాలా చీపు, కేజీ 80,000. గుర్తుపెట్టుకోండి, అచ్చం బంగారంలో కలుపుతుంది అనమాట. మన విజయవాడకి ఒక ఇరిడియంస్ తయారు చేసే సంస్థ నుంచి, విదేశీ సంస్థ నుంచి 2,000 కిలోల ఇరిడియం విజయవాడకు వచ్చిందండి. మీకు ఇప్పుడు నేను సీక్రెట్ బద్దలు కొడుతున్నాను. 2,000 కిలోల ఇరిడియం. బంగారం కిలో ఎంత? 24 క్యారెట్ బంగారం ఇవాళ రేటు తీసుకోవాకండి మీరు, 20,000 రేటే వేసుకోండి. అంటే అప్పటికి అది 20 లక్షలు. అప్పటికి అది 8,000 రూపాయలు. 8,000 రూపాయలు కనుక కలిపితే వాడికి మిగతా 12 లక్షలు. అంటే ఇక మీరు ఆలోచించండి, 20 లక్షల్లో మిగిలింది 8,000 పోతే 19,92,000 రూపాయలు వాడికి లాభం ఒక కేజీకి. మన విజయవాడకి ఎంత వచ్చిందండి? అది 2,000 కిలోలు. అది విజయవాడలో ఉందని కాదు, ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంగారం షోరూమ్స్ అన్నింటిలోకి వెళ్ళింది. ఇది వెళ్ళిన తర్వాత అమ్మారు. అది వేసుకుని వడ్డాణం, మనకు తెలుసు కదా, ఇక మన ఆంధ్రాలో పిచ్చి వడ్డాణం, అవి గాజులు, మెయిన్ నెరవ్ పాయింట్స్ అన్నిటి దగ్గర ఈ ఆడవాళ్ళు వేసుకుంటారు. ఇది భయంకరమైన ఇదైపోయిన తర్వాత ఎవరో ఒక ఆమె చెన్నై వెళ్ళి ఈ బంగారాన్ని తాకట్టు పెడతానికి అక్కడ ఎక్సాటి తీస్తే దీంట్లో అత్యంత ప్రమాదకరమైన ఇరిడియం ఉంది, అసలు మేము తాకట్టు కాదు కదా, ఈ బంగారాన్నే కన్సిడర్ చేయమంటే అప్పుడు ఆ కోర్టులో కేసేస్తే ఇది మన బయటికి రాల ప్రజల్లోకి.
అప్పటి నుంచి ఇప్పుడు మీకు తెలుసు కదా, కేడిఎం, హాల్ మార్కు, విజయవాడలో ఏది అమ్మాలన్నా సరే అది అప్రూవ్డ్ అయితేనే. మీరు గుర్తుపెట్టుకోండి, స్టిల్ మీరు ప్రజానీకం కొనుక్కునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అది టెస్ట్ XRDలో మీరు కాపరు కలపచ్చు, ఇంకా ట్రేస్ మెటల్స్ అని ఉంటాయి తప్ప ఇరిడియం ఉండకూడదు. ఇరిడియం ఉందా మీరు వెంటనే కంప్లైంట్ ఇచ్చేసేయండి. అది ఎట్లా తెలుస్తుందంటే, మనకి స్కానింగ్ సెంటర్ పెట్టారు ప్రతి సిటీలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఒక XRD మిషన్ పెట్టారు, అక్కడ పెడితే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇది పాపం గుండు ఆయన లలితా జ్యువెలరీస్ ఆయన డబ్బు ఎవరికే ఉరికి రాదని చెప్పి తెగ చెప్తున్నాడు, కానీ జనాల్లో చైతన్యం రాట్లా. మీరు అది చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది గోల్డ్ మెటల్స్ రూపంలో జరిగే మోసం అన్నమాట. అది చాలా భయంకరమైన మోసం. ఇక వైట్ మెటల్ అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రంగురాళ్ళతో కూడా చాలా భయంకరమైన వ్యాపారం జరుగుతుంది. రంగురాళ్ళు అంటే మీరు ఇల్లు ఒకరోజు ఉండరు కదా, రోజుకి ఇంట్లో 10 గంటలు ఉంటారు, ఒక 20 ఏళ్ల పాటు ఉంటారు. సో టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఎంత ఎక్కువసేపు నువ్వు ఆ రేడియేషన్కి గురయ్యావు అనే దాని మీద ప్రభావం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత వరకు చెవికి దగ్గరగా సెల్ ఫోన్ని వీలైనంత తక్కువ సమయం వాడటం మంచిది. మనం తిరుగుతున్నప్పుడే మనం రేడియేషన్కి లోనవుతుంటాం, దాన్ని ఎవడు కాదు చేయలేడు. మనం వద్దన్నా కాదన్నా మన తల మీద నుంచి రేడియేషన్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. పరిగెట్టుకుని మళ్ళీ ఇంకా తెచ్చుకుంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. రాబోయే తరానికి మన శరీరం సన్నద్ధి ఉంటుంది, ఈ రేడియేషన్ తట్టుకునే విధంగా జీన్లో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మన తరానికి ఈ తొలి తరం కదా, ఎవరైతే ఇప్పుడు ఈ తరం ఉన్నారో ఈ తరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పుట్టే పిల్లలు వాడు ఆ తరాన్ని దాన్ని తట్టుకునేట్టుగా తయారవుతుంటారు, ఆటోమేటిక్గా జెనెటిక్ మోడిఫికేషన్స్ ఉంటాయండి. అది సార్, పండ్లు కల్తీని ఎలా అరికట్టాలి? ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ తినమన్నారు, కానీ వాళ్ళ మార్కెట్లో దొరికే అన్నీ కూడా కల్తీ ఫ్రూట్స్. మరి వాటిని ఎలా మనం అరికట్టాలి? అదే కదా చెప్పు సార్. ఇప్పుడు దానికి ఏంటంటే బాగా కనుక్కుంది, బాంబేలో, నాగపూర్లో, నాసిక్లో, వీటన్నిటిలో పెద్ద పెద్ద సిటీలు ఇంక్లూడింగ్ బెంగళూరు రూఫ్ గార్డెన్స్ అని మనం ఉన్న చోటే కుండీల్లో మొక్కలు ఎలా పెంచుకోవాలి, చిన్న చిన్న పళ్ళ మొక్కలు, బొప్పాయి చెట్లు లాంటివి, నిమ్మ చెట్లు లాంటివి, ఇవన్నీ మనం ఎట్లా పెంచుకోవచ్చు వీలైనంత వరకు. జాన్ చెట్లు లాంటివి కూడా, అంటే గార్డెన్స్ అనమాట. అలాగే మీకు తెలుసో లేదో, చిన్న ఉన్న ఎక్కడన్నా పల్లెటూరులో 20 సెంట్ ఉందనుకోండి, వెళ్ళిపోయి అక్కడ పండించుకుని వారానికి ఒకసారి ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బాగా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. వీలైనంత వరకు మనకున్న పెరట్లో పెంచుకోవటం, మన ఇంటి పైన పెంచుకోవటం, మన చిన్న అపార్ట్మెంట్ ఉంటే కనుక అపార్ట్మెంట్లో కూడా మీరు మెంతికూరలు ఇట్లాంటివి మనం చిన్న ట్రేలో కూడా పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇక పళ్ళు అనేది ఏంటంటే వీలైనంత వరకు మనం ఆ గార్డెన్స్ నుంచి మనకు తెలిసిన చోట ప్రాపర్గా వచ్చే దగ్గర తెచ్చుకోవడం బెటర్. బహిరంగ మార్కెట్లో ఏంటంటే మనం ఎవరిని ఆపలేము, మనం ఆ మోసం. అది వీడు పలానావాడు ఆర్గానిక్ అని మనం చెప్పడానికి లేదు. ఆర్గానిక్ పేరుతో భయంకరమైన రేట్లు, మళ్ళీ మామూలుగా 10 రూపాయలు ఉండే బొప్పాయికాయని ఆర్గానిక్ బొప్పాయికాయని 70 రూపాయలు అమ్ముతున్నారు. ఇది మనం చేసేది. ఇది చెప్తున్నాక ప్రతి వ్యాపారం అండి. సార్ నమస్తే సార్. అంటే చెట్లు కొట్టి హైవేలు వేస్తున్నాం, తర్వాత మొక్కలు నాటాలి, చెట్లు మాకు గ్రీనరీ కావాలని వాళ్ళకి మనం లెటర్లు రాస్తున్నాం, కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ అది వేయించుకుంటున్నాం. అయితే అలాగే ఇండస్ట్రీస్ కూడా చాలా వాళ్ళు కూడా చూపించుకుంటున్నారు గ్రీనరీ. అలాగే హౌసింగ్ ప్లాన్ ఏదైతే ఉందో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లెవెల్లో ఏదైతే హౌసింగ్ ప్లాన్ ఇస్తున్నారో, హౌసింగ్ ప్లాన్ ఏదైనా చట్టం ఉందా సార్? ఒక ఇల్లు కట్టాలంటే అక్కడ ఒక 2 పెద్ద చెట్లు కానీ ఉండాలి, లేకపోతే చెట్లు కానీ లేకపోతే ఇల్లు కట్టడానికి వీలు లేదని ఏదైనా చట్టం ఉందా సార్? లేదండి, అది ల్యాండ్ ట్రీ యాక్ట్ మీకు తెలుసు కదా, వాల్టా యాక్ట్ ఉంది, వాటర్ అండ్ ల్యాండ్ ట్రీ యాక్ట్ అని. యాక్చువల్గా అది కూడా ఈ పెరట్లో ఉన్న పెద్ద చెట్టు కొట్టాలంటే మాత్రం పర్మిషన్ కావాలి. నా చెట్టు నేను కొట్టుకుంటానంటే ఒప్పుకోదు. మన పక్కింటి ఆయన ఆ మ్యాంగో చెట్టు కొట్టేస్తున్నాడని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, అది చట్టం పనిచేస్తుంది. నా చెట్టు నేను కొట్టడానికి వీల్లేదు. ఎదిగిన చెట్టు కొట్టాలంటే దానికి సరిపడా 10 మొక్కలు నాటితే కానీ అది ఎదిగిన తర్వాత కొడతానికి వీలేదు, అది కూడా పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్గా ప్రతి ఇల్లు కూడా అక్కడ చెట్టు కొట్టే కడతారు సార్. కడతారు, అదే చెప్పేది. ఇప్పుడు మొక్కలేని భూమి లేదు, కొండ తప్పించి. యాక్చువల్గా అక్కడ కొడుతున్నారు మొక్కలు కానీ చెట్లు కానీ కొట్టేసి హౌసింగ్ అవుతుంది. అదే సార్, ఇప్పుడు నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇది ఇక్కడ మొక్క దీన్ని కొడుతున్నాడు అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు యాక్ట్ చేస్తారు. వచ్చింది తిప్పలది. అదే దానికి మనం ఏమైనా చేయగలం? వాల్టా యాక్ట్ ఉంది సార్. మీరు బోర్ కూడా ఇష్టం వచ్చినట్టు వేయడానికి వీళ్ళే పర్మిషన్ లేకుండా. దాని గురించి కొంచెం వాల్టా యాక్ట్, వాటర్ అండ్ ల్యాండ్ ట్రీ యాక్ట్. థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా, అవి
ఒక శీతల పానీయాల కంపెనీ వేసి ఇక్కడే మన దగ్గరలో మంగళగిరి దగ్గరలో రోజుకి 5 లక్షల లీటర్ల నీళ్లు దొరుకుతుంది. పక్కన రైతులు బోర్లను ఎండిపోయినాయి. మనం ఒకే బోర్ నుంచి మినరల్ వాటర్ కూడా సప్లై చేయడానికి వీలేదండి. ఇళ్ల మధ్యలో కనుక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి వాడు అండర్ గ్రౌండ్ వాటర్ని రోజుకి 1,00,000 లీటర్లు అమ్ముతుంటే మీరు అమ్మనివ్వకండి. ఎందుకంటే వాడి ప్లాంట్ పనిచేస్తుంటే మిగతా వాళ్ళకి నీళ్లు రావు. కమర్షియల్గా వాటర్ బోర్లు వేసే అధికారం ఏ కంపెనీకి లేదు. మీ ఇంట్లో బోర్వెల్ వేయాలన్న కూడా కొత్త చట్టం ప్రకారం ఇంటికో బోర్వెల్ వేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్గా నాట్ అలౌడ్. మీరు అన్నట్టు కార్పొరేషన్ వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. ప్రతి ఇంటికి వాడు బోర్ వేసుకుంటున్నారు. అసలు అట్ట 100 మీటర్ల లోపు బోర్ వేయడానికి వీల్లేదు. ఒక రైతు పొలంలోనే 2 బోర్లు అలౌ చేయనప్పుడు ఒక ఇంటికి పక్కన 100 గజాల ఇంటికి బోర్ ఎట్ట అలౌ చేస్తారండి? ఇదే మీకు చెప్పిన అదే చట్టం. ఒకప్పుడు బ్లైండ్గా ఉంటుంది, ఒకప్పుడు యాక్టివ్గా ఉంటుంది. వాడు నీకు కంప్లైంట్ పెడితే నువ్వు వాడికి కంప్లైంట్ పెట్టాలి. ఇద్దరు బోర్ కలిసి చేస్తారు. వచ్చేది నీది నువ్వు కంప్లైంట్ ఇవ్వద్దు, నేను కంప్లైంట్ ఇవ్వద్దు అని అందరు దొంగలాగా అయిపోయిన పరిస్థితి. అదే సార్ ఆల్టా యాక్ట్ మనం చేయాల్సింది, మనం చాలా వర్కౌట్ చేయాలి ప్రాక్టికల్ వైబిలిటీ కోసం. సామాజిక చెరువుల్లాగా సోషల్ వాటర్ సప్లై ఉన్నప్పుడు ఈ ఇండివిజువల్ బోర్వెల్స్ ఉండవు. సోషల్ సప్లై ఉండాలంటే ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోద్ది. వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీని తప్పుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను చేయనిస్తున్నారు. అది ఇప్పుడు భవిష్యత్తులో అనుకోవడం ఏంటంటే ఇక గవర్నమెంట్స్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇండివిజువల్ బోర్వెల్స్ కూడా మీటర్ పెడతారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఛార్జ్ చేస్తారు. వస్తుంది అది ఎప్పుడూ ఆదాయ వనరుగా కనిపించినప్పుడు ప్రభుత్వం దాని మీద పడుతుంది, గ్యారంటీ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా, వాటర్ ట్యాంక్స్కి కమర్షియల్గా మున్సిపల్ కార్పొరేషన్ డబ్బు కడితే కానీ వాటర్ ట్యాంక్ డబ్బులు ఇవ్వరు. సో అట్లా మీకు ఈ కమర్షియల్ వాటర్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసింది ఆల్రెడీ. సంగారెడ్డిలో బోర్వెల్స్ వేసి వాటర్ ట్యాంక్ సప్లై చేసేవాళ్ళు ప్రతి 1000 లీటర్లకి వాడు 1000 రూపాయలు కట్టాలి. అంటే 22,000 లీటర్లు అనుకోండి, ఒక ట్యాంక్ 22,000 కట్టాలి. బంజారా హిల్స్కి వస్తాయి ఆ వాటర్ అంతా. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వాటర్కే దాదాపు నెలకి 1,00,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది డొమెస్టిక్ వాటర్కి. సో దయనీయమైన పరిస్థితి అండి. అది అంత ఈజీ కాదు. ఇప్పుడు కేప్ టౌనే కాదు, మనకు కూడా అదే సమస్య వచ్చింది. వాటర్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ కమాడిటీ. కరెంట్ బిల్ కన్నా నీటి బిల్లు ఎక్కువ అయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి. మీకు చెప్తే ఆశ్చర్యం అవుతుంది. కానీ ఇప్పుడు మీకు పాలు 50 లీటర్లు 50 రూపాయలు అనుకుంటున్నారు కదా, కొన్ని చోట్ల లీటర్ మంచినీళ్ళు 100 రూపాయలు ఉంది. అది అఫీషియల్గా 100 రూపాయలు అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. 2050 నాటికి ఒక కిన్లే వాటర్ బాటిల్ 100 రూపాయలు అవుతుంది. అది అదే చెప్తున్నాండి. అసలు మీకు నీడు ఓపెన్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ ఉండవండి. ఇప్పటికే మీకు పల్లెటూరు వెళ్ళినా కూడా నీళ్ళు తాగుతామని ఎవడు అడగట్లా. మినరల్ వాటర్ మాది, ఒక గ్లాస్ జాగ్రత్త తాగని అంటున్నారు ఇప్పుడే. ఇదివరకైతే ఎట్ట పడితే అక్కడ తాగేవాళ్ళం. సో వాటర్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ చాలా ప్రమాదం. గాలి అదే ప్రమాదం అండి. ఇప్పుడు గాలిలో ఉన్న తేమ నుంచి నీరు తయారు చేస్తే గాలిలో తేమ తగ్గిపోతే వర్షపాతం ఎఫెక్ట్ అయిపోద్ది. అది ఏ మారినా కూడా మీకు చాలా ప్రమాదం ఏంటంటే మీకు క్లైమేటిక్ కండిషన్స్ అడ్వర్స్గా చేంజ్ అయిపోతాయి. అందరూ దాని నుంచి తయారు చేశారనుకోండి, ప్రతి వాళ్ళు కూడా ఫ్యూచర్ అంతా అదే జరిగిపోతుంది. ఇప్పుడు